ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयं इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। हरे कृष्णा। हरे कृष्णा। सुमुखी साध्वी माताजी धन्यवाद प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ ప్రభుజీ. సో ఈరోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ఒకటే ప్రశ్న ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ ఒక మాతాజీ అంటుంది, నాకు కృష్ణ మురళి అది మూవ్ అయినట్టు అనిపిస్తుంది మాతాజీ, అని కళ్ళారా చూసినా నాకు అనిపిస్తుంది, మీకు అట్లా కనిపిస్తుందా అని అంటుంది ప్రభుజీ. అంటే అది ఆమె భ్రమలో ఉందా లేకపోతే రియల్ గా అట్లా అనిపిస్తుందా ప్రభుజీ? మళ్ళీ ఇంకొకటి, కృష్ణుడు మనకి ఏ విధంగా ఫస్ట్ ప్రకటన అవుతాడు మన హృదయంలో, అదొకటి ప్రభుజీ. సో ఒక మాతాజీకి అంటే టెంపుల్లో మురళియా మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఓకే మాతాజీ. అంటే సో ఆ మాతాజీకి మురళి కలిగినట్టు అనిపిస్తుంటే ఇంకేంటి, కృష్ణ భగవానుడు అనుగ్రహం ఇస్తున్నాడు ఆమెకు 32 రౌండ్లు చాంటింగ్ చేయమని రోజు, ఆ ప్రేమతోటి, ప్రేమ భక్తితోటి. సో వాళ్ళు ఇంకా ఎక్కువ చాంటింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి భక్తి అది కూడా తెలుస్తుంది కాబట్టి. సో ఇలాంటి మన కళలు వచ్చినా సరే ఏదొచ్చినా సరే
మనము భక్తిలో ఇంకా ప్రోగ్రెస్ కావాలి. ఫస్ట్ పాయింట్. సో భగవంతుడు జస్ట్ ఉన్నాడు అని చెప్పడానికి మనకి మురళి కదిలించడము, లేకపోతే ఇంకా ఇవన్నీ చూపించవలసిన అవసరం లేదు యాక్చువల్లీ. మన హృదయంలో మనం భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత మన హృదయంలోనే తెలుస్తూ ఉంటాయి చాలా విషయాలు. లైక్ ప్రభుపాద ఏమంటారు, ఈవెన్ మన భాగవతంలో కూడా ఏం చెప్తారంటే, ఆకలి బాగా ఉన్నప్పుడు ఎవరైనా అన్నం తింటున్నారు అనుకోండి, అక్కడ 2 విషయాలు జరుగుతాయి అన్నం తినేటప్పుడు. ఒకటేంటి, ఆకలి తీరుతూ ఉంటుంది మనకి. రైట్? రెండోది, మనకు ఆటోమేటిక్‌గా ఆ పోషణ అనేది వచ్చేస్తుంది. మనము ఆహారం తీసుకున్నప్పుడు. రైట్? మీరెప్పుడన్నా ఒక ఆహ్, ఒక రోజంతా ఉపవాసం ఉన్నారనుకోండి. ఆ తర్వాత మీరు టైంకి ప్రసాదం తీసుకుంటూ ఉంటే, మీకు ఆకలి తీరుతుంది. వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు. ఓకే. ఆకలి ఇంతకుముందు ప 12 డిగ్రీలుంది. ఇప్పుడు 0 డిగ్రీలకొచ్చేసింది. లేదా 100 డిగ్రీల ఆకలి నుంచి 0 డిగ్రీ వచ్చేసిందని డాక్టర్ వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మెజర్‌మెంట్స్ చేసి. మనకు తెలిసిపోతుంది లోపట. సో, అట్లా అదొకటి. రెండోది పోషణ. బలం కూడా వస్తుంది మనం. ఏదైనా పని చేయడానికి శక్తి కూడా వస్తుంది ఆటోమేటిక్‌గా. ఈ 2 ఆటోమేటిక్‌గా జరుగుతాయి. అదే విధంగా భక్తిలో మనం చాంటింగ్ చేసినప్పుడు కానీ, మనం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కానీ, మన లోపల మనకు తెలిసిపోతుంది. మనకి ఇంతకుముందు మన స్వభావం ఎట్లుంది, ఇప్పుడెలా ఉంది. ఇంతకుముందు ఏ విషయాల పట్ల మనకు ఆసక్తి ఉంది, ఇప్పుడెలా ఉంది అవన్నీ. సో, ఇప్పుడు ఎవరికైనా సరే ఇట్లా కదిలినట్టు అనిపించడం అది ఇది, అది భ్రమ అయినా కావచ్చు, నిజమే కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఈ రెండిటి మధ్యలో ఏదైనా కావచ్చు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. మనం భక్తిలో ఎంత చేస్తున్నాం, ఇంకెంత ముందుకు వెళ్ళాలి. సో, అది మీకు ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ అయిందా మాతాజీ? ఎస్ ప్రభుజీ. అయితే ప్రభుజీ ఇంకొకటి, తను హ్మ్. కృష్ణప్రసాద్ తీసుకోవట్లేదు ప్రభుజీ. అందుకే నాకు అనిపించింది తను భ్రమలో ఉందేమో అని నాకు అనిపించింది. చెప్పండి. కృష్ణ ప్రసాదం తీసుకోవట్లేదు. చాంటింగ్ చేస్తున్నారా మాతాజీ? చాంటింగ్ చేస్తున్నారు. అని కృష్ణప్రసాద్ హాస్టల్లో ఉంటుంది అన్నట్టు మాకు అది. దేంట్లో మాతాజీ? హాస్టల్. ఓకే. హాస్టల్లో ఉంటుంది. ఓకే. సో, చెప్పండి మాతాజీకి మీరు. ఇప్పుడు ఎట్లాగో మురళి మీకు కదిలింది కదా! ఇప్పుడు 16 రౌండ్లు అందరూ మేము చేస్తాం. మీరు నెక్స్ట్ స్టెప్‌కెళ్లారు కాబట్టి మేము 32 రౌండ్లు చేయండి డైలీ అని చెప్పి. ఆ ప్రేమ భక్తితోటి. ఓకే. సో, ఇంకో ప్రశ్న ఏమి అడిగారు మీరు? కృష్ణుడు మన హృదయంలో ఏ విధంగా ప్రకటించాడు ఫస్ట్? హ్మ్. సో, దానికి మనకు శ్రీమద్ భాగవతంలో హ్మ్. 2, 8, 6 2, 8, 5 ప్రవిష్టాకర్ణరంధ్రేణ స్వానాంభావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్. సో, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ప్రవిష్టాకర్ణరంధ్రేణ, ఈ మన కర్ణరంధ్రాల నుంచి ఎప్పుడైతే మన శ్రీమద్ భాగవతం కథ వింటామో, భక్తుల సాంగత్యంలో డివోటీ అసోసియేషన్‌లో మనం కూర్చొని శ్రీమద్ భాగవత్ కథ వింటే, మన చెవుల కర్ణరంధ్రాల నుంచి భగవంతుడు వెళ్ళి ఒక లోటస్ ఫ్లవర్‌లో, ఒక పద్మము, ఒక తామర పువ్వులో మన హృదయంలో కూర్చుంటాడు. ఆసీనుడయ్యి మన లోపట ఏ ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం వచ్చిందనుకోండి. వర్షాకాలం వస్తే ఏమవుతుంది? బాగా వర్షాలు పడ్డప్పుడు అంతా బురద బురదగా అవుతుంది. ప్లస్ మీరు చెరువులు అవి చూసినా కూడా మొత్తం అంతా బురద నీళ్ళలాగానే ఉంటాయి. కానీ వర్షాకాలం తర్వాత శరదృతువు వస్తుంది. ఆ శరదృతువు యెస్. యెస్. శరదృతువు. సో, శరదృతువులో ఏ విధంగా ఉంటుంది? అప్పుడు వర్షం బాగా పడదు. కొంచెం జల్లులాగా పడ్డప్పుడు కూడా మీకు నీళ్ళన్నీ క్లియర్‌గా అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ కొందరికి నీళ్ళు గట్టిగా ఉన్నాయనుకోండి. సాఫ్ట్ వాటర్ లేకుండా హార్డ్ వాటర్ ఉన్నాయనుకోండి. అప్పుడేం చేస్తారంటే దాంట్లో కొన్ని కెమికల్ ఎస్తారు. కానీ కెమికల్ ఎయగానే ఆ నీళ్ళన్నీ ఆహ్, అడ్ అడ్ ఆహ్, అ అడ్డుకు చేరుతాయి. అవేంటి ఆ పదార్థాలన్నీ. సో, మీరు బయట నీళ్ళు తీసుకొని క్లియర్‌గా ఉంటాయి. అది సాఫ్ట్ అయిపోతాయి. సో, అప్పుడు సాఫ్ట్ వాటర్ అవుతుంది. స్నానం చేయడానికి దానికి అట్లా వాడతారు ఎవరన్నా హార్డ్ వాటర్ ఉన్నప్పుడు. అంటే నీళ్లు సరిగ్గా లేనప్పుడు దాంట్లో చిన్న కెమికల్ ఏసి అదంతా కిందికి వెళ్ళిన తర్వాత ఆ పైన నీళ్ళు తీసుకొని వాడతారనమాట. కానీ ఇప్పుడు ఒక చిన్న టబ్‌లో కానీ, ఒక చిన్న డ్రమ్‌లో కానీ మనం చేస్తే ఆహ్, ఈజీ అది. కానీ ఒక పెద్ద చెరువు,
చెరువులో ఎలా చేయాలి? ఇప్పుడు మన మన యొక్క ఈ ప్రాపంచిక లైఫ్ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లైఫ్ టైమ్స్ నుంచి ఉంది. కొన్ని జన్మల నుంచి ఉంది మనకి ఈ శరీరం. ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని మనం కోట్ల జన్మల నుంచి ఉన్నాం. ఈ అన్ని జన్మలలో మరి ఇవన్నీ సెటిల్ కావాలంటే ఎట్లా? ఆ! శలిలస్య యథాశరత్. సో, ఎప్పుడైతే శరత్ ఋతువులో వర్షం పడ్డప్పుడు ఆ సముద్రం నీళ్లు కానీ, చెరువు నీళ్లు కానీ క్లియర్‌గా అయిపోతాయి. శరదృతువులో. వర్షాకాలంలో బురద అవుతుంది. కానీ తర్వాత చాలా క్లియర్‌గా సెటిల్ అయిపోతాయి అంతా. ఆ! అట్లా అయితుంది కాబట్టి మనకు కూడా భగవంతుడు ప్రవిష్టాకరణరంధ్రేణ స్వానాంభావ సరోరుహం ధునోతి శమలం కృష్ణ శలిలస్య యథాశరత్. సో, ఆ శరదృతువులో ఎట్లయితే నీళ్ళన్నీ క్లియర్‌గా అయిపోతాయో, మన హృదయంలో కూడా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇవన్నీ ఈ అరిషడ్ గుణాలన్నీ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. సెటిల్ అయిపోతాయి మెల్లమెల్లగా. సో, అది మన భగవంతుడు మన హృదయంలో ఎలా ఉన్నాడనేది. సో, ఇంకొకటేంటంటే పరమాత్మ రూపకంగా భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క యాటమ్‌లో, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క యాటమ్‌లో భగవంతుడు వ్యాపించి ఉన్నాడనమాట. సో, అట్లా మనకు తెలిసేదెలా? బేసికల్లీ మనకు ఈ భక్తిలోకొచ్చిన తర్వాత ఇంకా భగవంతుడి రెసిప్రొకేషన్ ద్వారా మనకు ఆహ్, కామక్రోధ, లోభ, మోహ, మద, మత్సరాన్ని తగ్గుతూ వస్తుంటాయన్నమాట. సో, అది ఆహ్, అట్లా తెలుస్తుంది మాతాజీ. మన హృదయంలో భగవంతుడు ఎట్లా ఎంటర్ అవుతాడు అది ఇది అనేది. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. విజయ రఘునాథ్ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రామిస్. ఓకే. ఇంకెవరికన్నా ఏమన్నా ప్రశ్న, టాపిక్ లేకపోతే భగవద్గీత చదువుదామా? సో, మనం భగవద్గీత అందరూ మ్యూట్‌లో ఉన్నారు. సో, మనం భగవద్గీత మనము 4 అధ్యాయంలో 10వ శ్లోకం వరకు చదివాం. కొన్ని శ్లోకాలు చూద్దామైతే. హ్మ్. సో, అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ నువ్వు ఈ భగవద్గీత గనుక సూర్యదేవునికి చెప్పావంటున్నావు కదా! ఓ కృష్ణ. మరి అట్లా అయితే మీ జన్మ కంటే, నా జన్మ కంటే ముందు కూడా సూర్యభగవానుడు ఉన్నాడు. మీరట్లా చెప్పారు సూర్యభగవానుడికి అనేది నేనెట్లా తెలుసుకోవాలి? సూర్యదేవునికి చెప్పినట్టు నేనెట్లా నమ్మాలి? అనే ప్రశ్న అడిగితే భగవంతుడు చెప్తున్నాడు సమాధానం. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. నాకు అవన్నీయు జ్ఞప్తి అందున్నవి, కానీ నీవు వానిని జ్ఞప్తి అందుంచుకోజాలవు. సో కృష్ణ ఏమంటున్నాడంటే మనకు ఎన్నో జన్మలు నడిచాయి. కృష్ణ కూడా అంటున్నాడు నీకును నాకును ఎన్నో జన్మలు మనం దాటాము. నాకు అవన్నీ గుర్తున్నాయి కానీ నీవు మర్చిపోయావు. అట్లాగే మనం కూడా కొన్ని జన్మల లక్షల జన్మలు ఎత్తాం మనం. కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం. కానీ మనం మర్చిపోయాం. ఇప్పుడు మన మైండ్ అంటే మన మనస్సులో కొన్ని సార్లు కొందరు చూస్తే భయమవుతుంది. కొందరు చూస్తే వీళ్ళు మంచి వాళ్ళలా కనబడతారు. కొందరు చూస్తే వీళ్ళు చెడ్డవాళ్ళలా కనబడతారు. ఇవన్నీ ఏంటంటే ఇంప్రెషన్స్. ఇవన్నీ పూర్వ సంస్కారాస్. కొన్ని సిట్యుయేషన్స్‌తో మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్ మనకు ఆందోళన ఎక్కువ కలిగిస్తాయి. అట్లా అన్నమాట. సో, ఇవన్నీ
లేకపోతే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. కొందరి ఏ, తినే హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు కారం తక్కువ తింటారు, కొందరు మాంసాహారం ఇష్టపడతారు, కొందరు మత్తు పదార్థాలు ఇష్టపడతారు. రైట్? అట్లా రకరకాల వ్యసనాలు కొందరికి ఉంటాయి, రకరకాల టేస్ట్లు కొందరికి ఉంటాయి. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి మనకి? పూర్వజన్మ సంపర్కం చేత. అట్లా పూర్వజన్మలు కొన్ని లక్షల కోట్ల జన్మలు గడిచాయన్నమాట. అవన్నీ మనం మర్చిపోయాం, కానీ కృష్ణ ఏమంటున్నాడు? నాకు అవన్నీ గుర్తున్నాయి అంటున్నాడు. టెక్స్ట్ 6. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. సో 6వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే, జన్మ లేని వాడైనను నా దివ్య దేహము ఎన్నడూ నశింపనిది అయినను సకల జీవులకు ప్రభువనైన ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందు అవతరింతును. సో భగవంతుడు ఏమని చెప్తున్నాడు? జన్మ లేనివాడు. భగవంతుడు ఎవరు? జన్మ అనేది లేదు భగవంతుడికి. ఓకే. మళ్ళీ నా దివ్య దేహం, భగవంతుని దేహం మన దేహంలాగా కాదు. భగవంతుడు కూడా 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళతో వస్తున్నాడు. అలా అని మనలాగే అనుకోకూడదు. భగవంతుడిది ఆధ్యాత్మిక శరీరం. మనది ఈ ప్రాపంచిక శరీరం. మనం ముసలి వాళ్ళం అవుతాము, మనం చనిపోతాము, మనకు డిసీజెస్ వస్తాయి. కానీ భగవంతుడికి ముసలితనం ఉండదు. ఆయనకు రోగాలు ఇవన్నీ ఏమీ ఉండవన్నమాట. ఒక చిన్న ఆత్మనే ఎవ్వరు కూడా తడపలేరు. ఏ ఆయుధం కూడా దాన్ని ఛేదించలేదు. ఆ! ప్లస్ అది ఎప్పటినుంచో పురాతనంగా ఉంది అనే ఒక చిన్న ఆత్మ ఒక వెంట్రుక భాగాన్ని 10,000 భాగాలు కట్ చేస్తే ఒక భాగం ఎంతుందో అది చిన్నది కూడా మనం 2 భాగాలకు చేయలేం దాన్ని. అట్లాంటిది భగవంతుడు మొత్తం కూడా ఆత్మనే. పరమాత్మ. మనందరం ఆత్మలైతే భగవంతుడు పరమాత్మ. సో, భగవంతుడిని ఎవరు ఛేదించలేరు. సో, అందుకే భగవంతుడు ఏమంటున్నాడు? జన్మ లేని వాడైనను నేను నా దివ్య దేహం ఎన్నడూ నశింపనిదైనను సకల జీవుల ప్రభువు అయిన ఆది అయిన అందరికీ నేను ప్రభువుని ప్లస్ ఆది మొదలు ఫస్ట్ నేనే. దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందు అవతరింతును. ఎలా వస్తాడంట? దివ్య రూపముతో. అది ఇంపార్టెంట్. సో చాలామంది ఏమనుకుంటారు? కృష్ణ వచ్చాడు, ఆయన కూడా కొంచెం అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, మనకంటే ఆస్తిపరుడు అంతే అని మనలాగే ఒకడు. మనకు ప్రకృతి త్రిగుణాలలో ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయో అతనికి కూడా అలా ఉంటాయని ఊహిస్తున్నారు. కానీ అది నిజం కాదు. భగవంతుడు ఏమంటున్నాడు? ప్రతి యుగమునందు ఆయనే దివ్య రూపంతో వస్తాడు. ప్లస్ ఇంకా చెప్తున్నాడు ఎందుకు వస్తాడనేది. భగవంతుడు ఎందుకు వస్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చటైతే ధర్మస్య గ్లాని, ధర్మానికి హాని కలుగుతుందో, భవతి భారత ఓ అర్జున, అభ్యుత్థానం అధర్మస్య, నేనప్పుడు అవతరిస్తున్నాను, అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మముకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను అవతరింతును. ఈ 2 కారణాల వల్ల భగవంతుడు వస్తాడు. ఒకటి, అధర్మం వృద్ధి చెందుతుంది, ధర్మానికి హాని కలుగుతుంది. అప్పుడు భగవంతుడు వస్తున్నాడు. ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసం, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతులు అంటే రాక్షసులు, దుర్మార్గులను వినాశనం చేయడానికి, వాళ్ళని సంహరించడానికి, మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని మళ్ళీ సంస్థాపించడానికి. సంభవామి యుగే యుగే, నేను ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ వస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షింపజేయుటకు మరియు ధర్మంను పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేను అవతరింపును. సో ఇవి రీజన్స్ భగవంతుడు రావడానికి. ఇంకోటి ఏమంటున్నాడు 9వ శ్లోకంలో? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున.
జన్మ కర్మచ మే దివ్యం. నా యొక్క జన్మ మరియు కర్మ, భగవంతుడి యొక్క జన్మ ప్లస్ భగవంతుడి యొక్క కర్మ. ఆయన ఏం పనులు చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు, ఆయన జన్మ ఎలా కలుగుతుంది, ఆయన ఎట్లా అవతరిస్తున్నాడు, ఇదంతా దివ్యం. ఇది మనలాగా మనం ఊహించినట్టు కాదు. ఒక తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కంటే పిల్లలు పుట్టి వాళ్ళు పెరుగుతున్నారు. అట్లా దేవుడు కూడా అలాగే చిన్న బాబులాగా ఉన్నాడు, పెరుగుతున్నాడు అని అనుకోకూడదు మనం. భగవంతుడు దివ్యం. ఆయన యొక్క లీల, ఆయన యొక్క రావడము ప్లస్ ఆయన యొక్క పనులు దివ్యమైన పనులు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వరాహావతారంలో భగవంతుడు బ్రహ్మ ముక్కు నుంచి వస్తాడు. సో అప్పుడు బ్రహ్మకు తల్లిదండ్రులు ఎవరు? ఎవరు లేరు. జన్మ ముక్కు నుంచి వస్తాడు. ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుని చంపడానికి భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? స్తంభం నుంచి వస్తాడు. సో ఎవరన్నా పిల్లలు స్తంభం నుంచి పుడతారా? పుట్టలేరు. సో అట్లా ఇది దివ్యం. ఉమ్, ఏవం యో వేత్తి తత్వత, ఈ యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, త్యక్త్వాదేహం పునర్జన్మనైతి, వాళ్ళు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. మామేతి సో అర్జున, వాళ్ళు నా యొక్క అబోర్డ్, నా యొక్క ధామానికి చేరుకుంటారు. సో చాలా మందికి తెలియదు భగవంతుడి రహస్యం, భగవంతుడు ఎందుకు వస్తున్నాడు, లీల ఎందుకు చేస్తున్నాడు, భగవంతుడు చేసే పనులేంటి, ఆ దివ్యమైన పనులేంటి. ఆ, కొన్ని స్కూల్ ఆఫ్ థాట్స్, కొన్ని మాయావాది స్కూల్స్ కానీ, కొందరు టీవీలో భక్తి ఛానల్లో రకరకాల వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు కదా. అట్లా వాళ్ళు కృష్ణ కూడా అవతరించాల్సి వచ్చింది, కృష్ణ ఇలా పుట్టాడు, ఆ, పుట్టిన తర్వాత ఆయనకు కష్టాలు వచ్చాయి, ఆయనే అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, ఆయనే దొంగిలించాల్సి వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ పోతారనమాట. వాళ్ళంతా ఊహాగానాలు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ గురువు ద్వారా నాలెడ్జ్ లేదు వాళ్ళకి. తర్వాత ఏమనుకుంటున్నారు, ఒక బోయేవాడు ఒక బాణం వేసాడు కాలుకి, సో ఆయన కాలు దెబ్బ తగిలి చనిపోయాడని. ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా కాలుకి చిన్న దెబ్బ తగిలి చనిపోవడం? రైట్. అది అది సహజం కాదు. సో భగవంతుడు ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు, ఆయన చేసే పనులేంటి. భగవంతుడు వచ్చాడు, ఆయనే గోవర్ధన గిరి ఎత్తాడనమాట. 7 రోజులు 7 రాత్రులు గోవర్ధన గుట్టను మొత్తం నిలిపాడు ఆయన యొక్క చిటిక నీళ్ళ మీద. రైట్. అది సాధారణమైన విషయం కాదు, అది దివ్యమైన విషయం. రైట్. ఆయన అటువంటి పనులు చేస్తున్నాడు అనమాట. ఆయన 16,108 మంది భార్యలను పెళ్లి చేసుకుంటాడు. చేసుకోవడమే కాకుండా 108 మంది కృష్ణాల్లాగా తయారై ఒక్కొక్క ఒక్కొక్క భార్యతో ఒక ప్యాలెస్ కట్టి, ఒక భవనం నిర్మించి వాళ్ళతో ఉంటున్నాడు సైమల్టేనియస్ ఒకేసారి మళ్ళీ. మనం అలా చేయలేం. కాబట్టి జన్మ కర్మచమే దివ్యం. ఎవరికైతే ఈ రహస్యం తెలుస్తుందో వాళ్ళు పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు డివోటీస్ ఎవరైనా క్లాస్లో కూర్చొని భగవంతుడు ఎలా వస్తాడు, ఆయన లీల ఏం చేస్తాడు, ఆయన విషయాలు ఎలా దివ్యమైనవి, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకో జన్మ అవసరం లేదు. వాళ్ళు మరణించిన తర్వాత మామేతి సో అర్జున, వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి వెళ్తారు. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము తెలిసిన వాడు శరీరం త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగతమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఓకే. సో దాని తర్వాత ఇది కూడా చదివా 10వ శ్లోకంలో, వీతరాగా భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. సో రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నా శరణుజొచ్చిన కారణముగా పూర్వం పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమను పొందాలంటే ఇవన్నీ మనం కూడా వదిలేయాలన్నమాట. ఏంటవి? వీత రాగ భయ క్రోధ. ఉమ్, వీత అంటే ముక్తులై. రాగ భయ క్రోధ. రాగము అంటే అనురాగం. సి, ఒక అక్కకి చెల్లెలకి అనురాగం, ఒక అన్న తమ్ముడికి అనురాగం, ఒక తల్లి కొడుకుకి పిల్లలకి తల్లిదండ్రులకి అనురాగం, భార్యాభర్తలకి అనురాగం, ఇదంతా అనురాగం. అంటే వాళ్ళపైన ఆ, ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రేమ అనే వర్డ్ ఎక్కువ వాడలేం. మనం అనుకుంటాం వీళ్ళందరినీ మనం ప్రేమిస్తున్నామని, నిజమైన ప్రేమ ఇక్కడ ఉండదు. అందుకే ఆ రాగం అని చెప్పారు. సో కాకపోతే
అనురాగం ఉంటుంది కొందరి పట్ల. అదొకటి భయం, తర్వాత క్రోధం. ఈ మూడిటిని ఎవరైతే విడిచిపెట్టి కృష్ణ భగవానుని యందు సంపూర్ణంగా మగ్నులై కృష్ణ భగవానుడికి శరణుజొచ్చిన కారణంగా ఈ మూడు కావాలి. ఒకటి భయము, క్రోధము, రాగమును వదిలిపెట్టేసి సంపూర్ణంగా కృష్ణ భగవానుని భక్తిలో మగ్నులై భగవంతుని శరణుజొచ్చిన కారణంగా పూర్వం పలువురు చాలామంది ఇంతకుముందు ఆమ్, భగవంతుని యొక్క జ్ఞానముచే పవిత్రులై భగవద్ధామాన్ని భగవంతుని దివ్య ప్రేమను పొందారు. సో అట్లా మనం కూడా పొందొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో మనం ఇక్కడ వరకు చదివాం లాస్ట్ టైం. సో ఇక్కడ ప్రభుజీ ఎస్ మాతాజీ ప్రభు. ప్రభుజీ మరి ఇప్పుడు ఎవరైనా మనం బాగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో, ఉమ్. ఇప్పటికీ మనకు అది గుర్తొస్తా అంటే బాధ అనిపిస్తుంది ప్రభుజీ. మరి అది ప్రేమ కాదా ప్రభుజీ? మనం ప్రేమ అనుకుంటున్నాం మాతాజీ. ఇక్కడ ఇక్కడ సంపూర్ణమైన శుద్ధ ప్రేమ ఉండదు ఇక్కడ. సి ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. భగవద్గీతలో ఒక శ్లోకాలో 15వ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే స్పిరిచువల్ వరల్డ్లో భగవంతుని ధామంలో ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే తలక్రిందులుగా ఉన్నాయి. ఇక్కడ జరిగే విషయాలన్నీ భగవంతుని ధామాలకు కూడా ఉన్నాయి, అక్కడ సరిగ్గా ఉన్నాయి, ఇక్కడ తలక్రిందులుగా ఉన్నాయి. ఎట్లా అంటే ఒక చెట్టు పక్కనే ఒక వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం ఉంటే ఏమవుతుంది, ఆ వృక్షం యొక్క నీడ చెట్టులో ఎలా కనబడుతుంది, తలక్రిందులుగా కనబడుతుంది. ఇప్పుడు చెట్టు ఇలా పైకి ఉంటుంది, వేర్లు ఇక్కడ ఉంటాయి, కొమ్మలన్నీ ఇక్కడ ఉంటాయి, పూలన్నీ ఇక్కడ వస్తుంటాయి, కాయలన్నీ ఇక్కడికి వస్తుంటాయి. నీళ్ళలో ఎలా ఉంటుంది, నీళ్ళ కింద చూస్తే కింద వేర్లు పైకి ఉంటాయి, కొమ్మలు కిందికి ఉంటాయి, అన్ని కింద కనబడతాయి, తలకిందులుగా కనబడతాయి. అట్లానే మనం ఇక్కడ చేసుకునే సంబంధాలు, ఇక్కడ ఏర్పరచుకునే సంబంధాలు, ఇక్కడ జరిగే అనురాగ బంధాలు ఇవన్నీ కూడా తలక్రిందులుగా ఉన్నాయి. ఎస్ మనం అనుకుంటున్నాం అది ప్రేమ అని, కానీ అది యాక్చువల్ ఓన్లీ అనురాగం. మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు మళ్ళీ మనం ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి, మనం ప్రేమ అని అనుకుంటున్నాం, కానీ నిజమైన ప్రేమ ఓన్లీ కృష్ణ భగవానుతోనే ఉంటుంది. సో అది మనం ఒకటి ఫస్ట్ తెలుసుకోవాలి. అందుకే చూడండి, మీరు చిన్నప్పటి నుంచి చూడండి, మీ తల్లిదండ్రుల నుంచి తీసుకోండి, మీ భార్యాభర్తల నుంచి తీసుకోండి, మీ పిల్లల నుంచి తీసుకోండి, అన్ని రకాలుగా మీకు ఎక్కడో కాడ ఎప్పుడో ఒకప్పుడు లోటు కనబడుతూనే ఉంటుంది ఏదో ఒక విషయంలో. అయ్యో నేను ఇంత ప్రేమిస్తున్నాను ఈ వ్యక్తిని, వాళ్ళు నన్ను అలాగా ప్రేమించట్లేరు, వీళ్ళ మీద ఇంత నేను ప్రేమ పెట్టుకున్నాను, మళ్ళీ వాళ్ళు మాత్రం నన్ను అలా చూడట్లేరు. అట్లాంటివి వస్తాయన్నమాట. సో అవి ఎందుకు వస్తున్నాయి, అది నిజమైన ప్రేమ కాదు కాబట్టి. సో అది ఓకేనా మాతాజీ? ఎస్ మనకి ఇష్టంగా ఉంది, మనకి ఇష్టం ఉంది, కొందరంటే ఇష్టం మనకి, కొందరంటే ఆ ఆప్యాయత ఉంది, ఆ అనురాగం ఉంది, అవన్నీ ఉన్నాయి, దాంట్లో తప్పేం లేదు, కానీ అది ప్రేమ అనబడదు. ఓకేనా మాతాజీ? ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ పద్మజ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభు. మీరు మీ పేరు ఎప్పుడు రామేశ్వర్ ధర్మేంద్ర ప్రభు అని వస్తుంది, మీరు టెంపుల్ అకౌంట్ వాడతారా ప్రభు? కాదు ప్రభు ఒకసారి నా ఫోన్ తీసుకొని నా ఫోన్ లో తన పేరు ఫీడ్ చేశాడు, నాకు అది ఎట్లా తొలగించడమో తెలియదు, అయితే చూసుకోలేదు, మీరు చెప్పేదాకా కూడా తెలియదు నాకు. సారీ ప్రభు. నో ప్రాబ్లం, జస్ట్ చెప్తున్నాను. ఓకే, రాధిక మాతాజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ పద్మజ మాతాజీ ధన్యవాద ప్రణామం. ఓకే, సో మనము ఇక్కడ వరకు చదివాం లాస్ట్ టైం. ఇప్పటి వరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదా ముందుకెళ్దాం 11వ శ్లోకం నుంచి. ఓకే, జ్యోతి రూప కమల మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను. ఎస్, 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే
తాంస్తతైవ భజామ్యహం. తాంస్తతైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. మనుష్యా పార్థ సర్వశః. As all surrender unto me, I reward them accordingly. Everyone follows my path in all respects, O son of Pritha. చదవండి మాతాజీ. ఎవరు ఏ విధముగా నన్ను శరణు జొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇంతకుముందు శ్లోకంలో, నా యొక్క జన్మ రహస్యము, నేను ఏ కార్యాలు చేస్తానో అది తెలిస్తే ఇంకో జన్మ ఉండదని చెప్పాడా. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవరు ఏ విధంగా నన్ను శరణు కోరుదరో వారికి ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. సో ఇది చాలా డీప్ మీనింగ్ దీంట్లో. భగవంతుడు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరు ఎలా ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆ విధంగానే నేను అర్థమవుతాను, వాళ్ళని అలాగే అనుగ్రహిస్తాను నేను అని చెప్తున్నాడు. సపోజ్ ఎవరన్నా భగవంతుడితో భయపడి, ఓకే దేవుడు ఆయనే, నేను మామూలు వ్యక్తిని, సో భయం, నేను పూజ చేయకపోతే నాకేమన్నా అవుతుందేమో అని, సో అట్లా చేసే వాళ్ళకు అదే విధంగా అనుగ్రహిస్తాడు భగవంతుడు. రెండోది, ఎవరన్నా ప్రేమగా భగవంతుణ్ణి కొలుస్తున్నారనుకోండి, భగవంతుడు కూడా వాళ్ళను ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆ రెసిప్రొకేషన్. సపోజ్ కొందరి భక్తిలోకి రావాలని మనం చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదేంటి ఇప్పుడు నేను చాంటింగ్ చేయడం మొదలు పెడితే నా యొక్క ప్రాపంచిక లైఫ్, నేను నా 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 రివార్డ్స్, నాకు వచ్చే లాభము, డబ్బు మీద వ్యామోహం పోతుందేమో, పిల్లల మీద వ్యామోహం పోతుందేమో, ఫ్యామిలీ మీద వ్యామోహం పోతుందేమో, ఓ పని చేస్తాను నేను, సరే వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు కానీ నేను మాత్రం ఒక వీళ్ళు చాంటింగ్ చేయమంటున్నారు కదా, 16 రౌండ్ల వరకు చాంటింగ్ చేస్తాను, కానీ బాగా డీప్గా వెళ్ళిపోను నేను భక్తిలోకి. కొంచెం ఒక 30% భక్తి చేస్తాను, 70% ఇంకా నా ప్రాపంచిక లైఫ్, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ఇల్లు, వాటిపైన ఉంటాను. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, 30% నువ్వు భక్తిలో అనుకుంటున్నావు కాబట్టి ఓన్లీ 30% నీకు ఇస్తాడనమాట. సో అట్లా కొందరే హరే కృష్ణ. హరే కృష్ణ వినపడుతుందా ఎవరికన్నా? హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. ఇక్కడ ఇది క్రాష్ అయిపోయింది, జూమ్ క్రాష్ అయిపోయింది, సో అందుకే మళ్ళీ జాయిన్ అయ్యండి. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, హరే కృష్ణ. సత్యవతి మాతాజీ హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభు, దండప్రణం ప్రభుజీ. సో ఈ శ్లోకంలో మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. సో కొందరు ఏంటంటే, ఎగ్జాంపుల్, ఎవరైనా 100% 100% భగవంతుడికి శరణుజొచ్చి వెళ్ళారనుకోండి, భగవంతుడు కూడా 100% వాళ్ళకి భక్తి ఇచ్చి తొందరగా తీసుకోవాలనే కుతూహలంగా ఆ రెసిప్రొకేషన్ అలా ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు, నేను సగం ప్రాపంచిక లైఫ్లో ఉంటాను, సగం భక్తిలోకి వస్తాను, వాళ్ళకు భగవంతుడు సగమే చూపిస్తాడు. ఒకవేళ నేను ఇన్ని రోజులు గణేష్ పూజ చేసేవాడిని, పార్వతీదేవికి పూజ చేసేవాడిని, వీళ్ళందరూ ఇస్కాన్లకు రాగానే వీళ్ళు కృష్ణ భక్తి చేయమంటున్నారు, ఎందుకైనా మంచిది, దేవుడు ఎవరో, ఎందుకు వాళ్ళ పూజ చేద్దాం, ఈయన పూజ కూడా చేద్దాం అని కొందరు అనుకుంటున్నారు అనుకోండి. సో అట్లా అదే విధంగా వాళ్ళకి ఇంకా వినాయకుడి పట్ల, ఇంకా పార్వతీదేవి పట్ల, ఇంకా శివుడి పట్ల, ఇంకా నవగ్రహాల పట్ల, ఇట్లా రకరకాల దేవతల పట్ల వాళ్ళకి ఆ అట్రాక్షన్ కూడా కృష్ణ ఇస్తున్నాడు అనమాట. సో ఎవరు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో వాళ్ళని నేను ఆ విధంగా రెసిప్రొకేట్ చేస్తాను, అట్లా అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకే మనము ఫ్రీగా అన్ని డౌట్లు వదిలేసేసి మొత్తం కృష్ణ పైన వెళ్ళిపోయామనుకోండి, కృష్ణ మనకు ఫాస్ట్గా 100% రెసిప్రొకేషన్ ఇచ్చేసి మనల్ని కూడా కృష్ణధామానికి తీసుకెళ్తాడు. సో కొందరు చాలా మటుకు, నేను చాలామంది కొత్త డివోటీస్లో ఇది చూశాను నేను, బుక్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ బుక్స్ నాకు ఉపయోగమా కాదా,
ఎవరైతే ఈ భగవంతుని పుస్తకాలు నాకేమీ తెలియదు, ఇది తెలుసుకొని నేను భక్తి చేయడం మొదలు పెడతానని ఎవరైతే మంచిగా తీసుకొని డొనేషన్ ఇచ్చేసి హ్యాపీగా తీసుకొని చదవడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళకి భక్తిలో ప్రోగ్రెస్ చాలా అధికంగా ఉంటుంది. ఎప్పుడన్నా డివోటీని అడుగుతారు ప్రశ్నలు, అడిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్‌గా చాంటింగ్ చేయాలా? నాకు ఇన్ని రోజులు తెలియదు అని చెప్పి ఇమీడియట్‌గా చాంటింగ్ స్టార్ట్ చేశారనుకోండి, ప్రోగ్రెస్ ఫాస్ట్‌గా ఉంటుంది. అట్లాగే దీక్ష తీసుకుంటారు, భక్తి జీవితంలో సాఫీగా వెళ్ళిపోతుంది. కొందరేం చేస్తారంటే, మేము ఈ ఈ పూజ చేసేవాళ్ళం కదా! మేము ఇవన్నీ చేశాం కదా! ఇవన్నీ ఎట్లా వదిలేయాలి నేను? ఇప్పుడు ఈ కొత్త మార్గం చెప్తున్నారు వీళ్ళందరూ. అది ఇది అని చెప్పేసి డౌట్స్‌గా ఒక 50% ఒక కాలు ఇటు, ఒక కాలు అటు పెట్టారనుకోండి. భగవంతుడు కూడా అంతే. ఆ రెండిటి మధ్యలోనే భగవంతుడు కూడా తెలియజేస్తాడనమాట. సో, ఈ శ్లోకంలో ఎవరికైనా ఏమన్నా ప్రశ్న ఉందా? ప్రభు హరే కృష్ణ. ఆ యెస్. బుద్ధిని భగవంతుడు మనకి ఇస్తే బాగుంటాయి కదా ప్రభు. అంటే మనకు ఉన్న ఫ్రీడమ్ ను తీసేసుకొని ఆ! అంటే అందరిలో అయిపోయిన పరమాత్ముడు ఉంటాడు కదా ప్రభు. మనము అంటే మనకు భక్తి రావాలని అంటే అలా ఉంటే బాగుంటది కదా ప్రభు. అంటే ఆ బుద్ధి అన్నది అదే అన్నది మనకు భగవంతుడు ఇస్తే బాగుంటది కదా. ఆ! కానీ ప్రభుజీ నిజమైన ప్రేమలో ఏంటంటే రెసిప్రొకేషన్. ఇద్దరి మధ్యలో రెసిప్రొకేషన్ ఉండాలి. ఎప్పుడైనా మీరు చూడండి, ఎక్కడైనా ఇద్దరి వ్యక్తుల్లో ప్రేమ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి, కొడుకు, తల్లి, కూతురు తీసుకోండి. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి రకరకాల బట్టలు కొనియడము, వాళ్ళకి ఏది నచ్చుతుందో అది వంట చేసి వాళ్ళకి పెట్టడము, ఇట్లా అన్నమాట. సో, దాంట్లో ఆ రెసిప్రొకేషన్‌లో ఆ ప్రేమ యొక్క దాన్ని ఆస్వాదించొచ్చు. రైట్? సో, నా యొక్క కొడుక్కి, నా యొక్క పాపకి ఇదంటే బాగా ఇష్టం. కారం ఎక్కువ తినరు. సో, ఇలా చేస్తే బాగా ఇష్టం. సో, తల్లి ఏం చేస్తుంది? రకరకాలుగా ఆ విధంగానే ఏదైతే ఇష్టమో అది అలా చేసి వాళ్ళకి పెడుతుందనమాట. ప్లస్ వాళ్ళకిష్టమైన డ్రెస్ గానీ, వాళ్ళకిష్టమైన ఆహ్, వాతావరణం కానీ, అట్లా ఉంచేలా చేస్తున్నారు. ఎందుకు? ఆ ప్రేమను ఆహ్, ఆ ప్రేమను ఆస్వాదించడం కోసం. ఓకే. మీరన్నట్టు ఇప్పుడేంటి? పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు గూడా తల్లిదండ్రులు గూడా అనుకోవచ్చు. ఓకే. ఈ పని చేస్తే తప్పు అని జెప్పేసి కరెక్ట్ రూల్స్. యెస్. నువ్వు నీకు స్వీట్ కావాలంటే ఓన్లీ ఒక్కటే స్వీట్ రోజు. నువ్వు ప్రతిరోజు ఒకటే స్వీట్ తినాలి. డాక్టర్ ఈ ఈ నువ్వు యాపిల్ తినాలన్నాడు కాబట్టి నువ్వు యాపిల్ తింటే మంచిదని ఓన్లీ యాపిలే. పిల్లలకి యాపిల్ నచ్చదు. డాక్టర్ స్ట్రిక్ట్ రూల్ పెట్టాడనమాట. నువ్వు ఓన్లీ రోజు ఒక యాపిల్ తినాలి. రోజు ఒకటే స్వీట్ తినాలి. ఈ టైంకి లేవాలి. ఎగ్జాక్ట్ 5:00 లేవాలి నువ్వు. రైట్? ఎగ్జామ్స్ అయిపోయాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఫోర్స్ చేశారనుకోండి, పిల్లలకి ఎలా అనిపిస్తుంది? మంచిదే, వాళ్ళ హెల్త్ గురించే ఇదంతా చేసేది. అట్లా మన యొక్క ఫ్రీడమ్ భగవంతుడు ఎప్పుడూ తీసుకోడు. ఇంకోటి ఎక్కడైనా చూడండి, మీరు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఆ యొక్క స్వేచ్ఛ అనేది ఉండాలి. ఆ స్వేచ్ఛతో వాళ్ళు ఆ ప్రేమను ఆస్వాదించాలి. సో, భగవంతుడు అభిజ్ఞ స్వరాట్. హ్మ్. శ్రీ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్. ఫస్ట్ శ్లోక భాగవతం. సో, అభిఘ్న స్వరాట్. స్వరాట్ అంటే ఇండిపెండెంట్. అట్లాగే పూర్ణ స్వతంత్రుడు భగవంతుడు. అట్లాగే మనకు కూడా జీవులకు ఒక చిటికెడు స్వతంత్రం ఉంది. ఏ పని చేయాలా? చేయకూడదా? ఇది తీసుకోవాలా? తీసుకోకూడదా? అవన్నీ మనకి ఇచ్చాడనమాట. ప్లస్ ఏ విధంగా ఇప్పుడు కొందరు భగవంతుని వాత్సల్య రూపంలో కొలుస్తూ ఉంటారు. కొందరు దాస్య రూపకంగా. అట్లా కొందరు ఒక్కొక్కరి ఇష్ట ప్రకారం. మనము భగవంతుడు అంతా ఒకటే రూల్ పెట్టాడనుకోండి, ఇది ఇలాగ ఎగ్జాక్ట్ స్ట్రిక్ట్‌గా ఇలా ఉండాలి. నేను ఇంకా మీకు ఫ్రీడమ్ ఇవ్వను అని చెప్పాడనుకోండి, ఒకటే రసా ఉంటుంది. సో, అందుకని భగవంతుడు ఇన్ని వెరైటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూలున్నాయనుకోండి. ఇన్ని పూలు కాదు, నాకిష్టమైన పువ్వు ఒకటే ఒక పువ్వు, తామర పువ్వు. అంతే. మిగతా ఏ పూలొద్దు అని చెప్పారనుకోండి. క్రియేషన్ మొత్తం కూడా ఓన్లీ తామర పూలే ఉంటాయి. అప్పుడు మనకి ఆ తామర పువ్వు గొప్పతనం కూడా తెలీదు. అన్ని తామరలే ఉన్నాయి. ఒక కాలనీలో అందరూ ఒకటే కలర్ ఇండ్లు సేమ్ కట్టుకున్నారనుకోండి, అందులో వెరైటీ ఉండదు. సో, ఈ వెరైటీ కోసం, వెరైటీ తోటి మనకు ఆస్వాదన ఎక్కువుంటుంది. సో, అందుకని భగవంతుడు మన యొక్క స్వాతంత్రంలో ఎప్పుడు కూడా కలుగజేసుకోడు. భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు. మనల్ని కూడా ఆ స్వతంత్రంలో వదిలేస్తాడు. కాకపోతే మనము ఆ ప్రాబ్లమ్ చేసుకుంటున్నాం. యెస్. భాగవతం ఇచ్చాడు మనకి. భగవద్గీత ఇచ్చాడు. డివోటీస్‌ని పంపిస్తున్నాడు. మన పూర్ణ స్వతంత్రంతోటి మనం క్లాస్‌కొచ్చి అన్నీ తెలుసుకొని మనం సంతోషంగా మనం భక్తి చేశామనుకోండి, భగవంతుడు కూడా చాలా రెసిప్రొకేట్ చేస్తాడు దాంట్లో. ఆయన నుంచి కూడా మనకు భక్తిలో ఉన్న తీయదనం తెలుస్తూ ఉంటుంది.
అట్లా. ఓకేనా ప్రభు? రఘునాథ్ ప్రభు? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇంకోటి ప్రభుజీ, ఒక సందేహము. ఇప్పుడు అది చేస్తుంటారు ప్రభుజీ, పూజ చేస్తుంటారు మీరు చెప్పినట్టు. అవి ఇవి చేస్తున్నప్పుడు అవి మానేసి వీటిలోకి వచ్చారనుకుందాం ప్రభుజీ. అది మనసులో కలగకుండా ఉండాలి. ఇప్పుడు పక్కన వాళ్ళకేమో అది కంటిన్యూగా అట్లా వెళ్తుంటారు. వీళ్ళు 16 మాలలు జపం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్లకు మాయ కమ్మకుండా వీళ్ళకు మాయ కమ్మేదానికి పెద్దవాళ్ళు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. కర్మ సిద్ధాంతం ఇంకా తేరలేదమ్మా. కర్మ ఒరిజినల్ కర్మలు అలా ఉంటాయి గిన అలా ఒక్కోసారి మాయ అనేది కమ్ముద్ది అనేసి అంటారు ప్రభుజీ. అది నిజం అంటారా? ఎలా తీసుకోవాలి ప్రభుజీ అది? ఎస్, కర్మ సిద్ధాంతం ప్రకారం మాయ కమ్ముతుంది అనేది నిజమే. ఎస్, మనందరికి కూడా మాయా పొరలు అందరికీ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే మనము మన యొక్క మైండ్ని కన్సల్ట్ చేయకూడదు. మన యొక్క మైండ్ని కన్సల్ట్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ ఏం చేస్తాడు, ప్రిస్క్రిప్షన్లో రాస్తాడు. రాసి నువ్వు ఈ మెడిసిన్స్ వేసుకోవాలి, నువ్వు ఈ విధంగా తినాలి, ఈ టైం ఈ 3 డోసులు వేసుకోవాలి, టాబ్లెట్స్ ఈ టైంకి వేసుకోవాలని రసీదు ఇచ్చేస్తాడు మీకు. మీరు పోయి ఒక తాగుబోతుని కన్సల్ట్ చేస్తాడు అనుకోండి, వాళ్ళు ఏం సలహా ఇస్తాడు, ఓకే మీరు ఒక పని చేయండి, మీరు రోజు 500 మిల్లీలీటర్లు ఆల్కహాల్ తాగి పడుకోండి, నిద్ర పడుతుంది మీకు. ఏది కరెక్ట్? మన మైండ్ని కన్సల్ట్ చేయడం అంటే ఏంటంటే ఒక తాగుబోతుతో వెళ్ళి కన్సల్ట్ చేయడం అనమాట. మన మైండ్ని ఎప్పుడూ మనము నమ్మకూడదు. ఇంకొక శ్లోకంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట, మన మైండ్ మన బెస్ట్ ఫ్రెండ్ కాగలుగుతుందట, మన యొక్క వర్స్ట్ ఎనిమీ, బద్ధ శత్రువు కూడా అవుతుందట మైండ్. సో ఈ మైండ్ ఎలా పనిచేస్తుంది, అమ్మా వీళ్ళు నాకు ఈ మాట అన్నారు, నాకు ఇప్పుడు బాధ అవుతుంది, వీళ్ళు నాకు శత్రువులు, లేదు వీళ్ళు మిత్రులు. వీళ్ళు ఎందుకు మిత్రులు? నా అనే అహంకారాన్ని విసనకర్రతో ఊదుతున్నారు. నాకు అహంకారం, చిన్న అహంకారం ఉంది, రెస్పెక్ట్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, విసనకర్ర ఊదినట్టు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే వీళ్ళు మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కటి వీళ్ళు ఇలా నన్ను లేపుతున్నారు గాలిలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి వచ్చి ఒక మాట అంటున్నారు నన్ను, ప్రతిసారి నన్ను కించపరుచుతున్నారు, ప్రతిసారి నన్ను కిందికి తొక్కుతున్నారు. ఎందుకు? నా అహంకారం దెబ్బతింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అహంకారం కూడా నువ్వు కాదు. సో నీ మనస్సు నువ్వు కాదు, ఈ అహంకారం నువ్వు కాదు. అందుకని ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు నిజమైన భక్తులా, వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారా 16 రౌండ్లు? సో వాళ్ళ యొక్క కన్సల్టేషన్ మనం తీసుకోకూడదు. మన కన్సల్టేషన్ ఎక్కడ ఉండాలి? గురువు దగ్గర ఉండాలి. గురు, సాధు, శాస్త్రాల ద్వారా చెప్పే వ్యక్తి కావాలి, వాళ్ళు ఆ విధంగా పాటించే వ్యక్తులు కావాలి. ప్లస్ వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు పాటించేది యాజ్ ఇట్ ఈస్గా చెప్పి, గురు, సాధు, శాస్త్ర వాళ్ళు ఏదో నోటికొచ్చినట్టు చెప్తే మనం తీసుకోకూడదు. శాస్త్రంలో అలా ఉందా తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఓకే, శాస్త్రంలో ఉంది, వీళ్ళు పాటిస్తున్నారా అది కూడా చూడాలి మనం. శాస్త్రం అంతా చదివేసి మీరు ఈ పని చేయండి, నేను మాత్రం వేరే పని చేస్తాను, అట్లా కాదు. సో ఇట్లా మనము తీసుకొని వాళ్ళ గైడ్ లైన్స్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఈయన ఎండి సర్టిఫికేట్ ఉందా, మాస్టర్స్ సర్జరీ సర్టిఫికేట్ ఉందా, ఆయన కరెక్ట్ కాలేజీలో చదివాడా అవన్నీ చూస్తాం, నలుగురిని వెరిఫై చేస్తాం. మనకు ఆపరేషన్ చేయించుకునే ముందు అన్ని వెరిఫికేషన్ చేస్తాం. అప్పుడు వెళ్ళి డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేయండి అని ఒప్పందం చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోం కదా మనం, దాన్ని అవన్నీ చూస్తాం. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు, వాళ్ళ నిజమైన డివోటీసా, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారా, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా. ఓసారి మనకు అనిపిస్తుంది వీళ్ళు చెప్పింది కరెక్టే, కానీ ఏమో డౌట్స్. ఆ డౌట్స్ ఎలా క్లియర్ అవుతున్నాయి, మన మనసులో క్లియర్ అవుతున్నాయి. సో మనం మనస్సుని ఎప్పటికీ కన్సల్ట్ చేస్తున్నాం. ఒకరిని ఒక ఆన్సర్ చెప్పడానికి మైండ్ని కన్సల్ట్ చేస్తున్నాం. ఆ మైండ్ కూడా మనది చాలా కరప్టెడ్ అయిపోయింది. ఈ ఈ కొన్ని కోట్ల జన్మలు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ కూడా ఆ జంక్ పట్టి 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 ఉందన్నమాట. సో కొన్నిసార్లు మంచి విషయం చెప్పినా కూడా కొందరు కోపం వస్తుంది, అట్లా తయారైపోతుంది మైండ్. సో ఎస్, అదే మీరనే మాయాపొర. మాయాపొర అంటే ఏంటి? ఈ మైండ్ యొక్క కండిషనింగ్. ఏమవుతుందంటే ఒక 10 జన్మల్లో మనం అదే పని చేస్తున్నాం.
ఒక వ్యసనం ఉంది. 10 జన్మల్లో అదే పని చేశాం కాబట్టి ఇంకా అదేమవుతుంది జంక్ తిక్కగా అయిపోయింది. ఆ పొర పెద్దగా అయిపోయింది. ముడి, 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 ముడి వేసి చిక్కుముడిలా తయారైపోయింది. దాన్ని విప్పడానికి, ఛేదించడానికి గురువు కావాలి. మనం ఏం చేస్తున్నాము? ఆ మైండ్, ఆ కళ్ళద్దాల మైండ్ ఆ తెరల్లో పెట్టుకొని మనం చూస్తున్నాం ప్రతి విషయం. కాబట్టి మనకు నిజమేంది, తప్పేంటి, కరెక్ట్ ఏంటి మనకు తెలియదు. కాబట్టి మనం ఆ పొర లేని వ్యక్తిని అడగాలన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్పింది మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వడం మొదలుపెట్టామనుకోండి, మన లైఫ్ స్మూత్‌గా అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం భక్తిలోకి. యెస్, ఇవి అడ్డంకులుంటాయి. ఫ్యామిలీ మెంబర్స్‌తో అడ్డంకులుంటాయి. రకరకాల వ్యక్తులు, రకరకాల వాదనలొస్తాయి, రకరకాల ఫిలాసఫీస్ ఒస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? 3 టిక్స్ మార్క్స్. శాస్త్రంలో ఇది ఉందా? వాళ్ళు చెప్పేది శాస్త్రంలో ఉందా? ఉంటే తీయండి, చెప్పండి, నాకు శ్లోకం చెప్పండి. ఫస్ట్‌ది. రెండోది, ఓకే. మీరు చెప్తున్నారు కదా! మీకు గురువున్నాడా? మీ శాస్త్రం చెప్పారు. ఓకే. మీకు గురువు ఉన్నాడా? మనం తీసుకోవద్దు వాళ్ళది. యెస్, శాస్త్రము, గురువు ఉన్నాడు. గురువు అలాగే చెప్తున్నాడు. ప్లస్ డివోటీస్ కూడా అలాగే చెప్తున్నాడు. ఈ 3 వెరిఫై చేసుకొని మనం తీసుకోవాలి ఏదైనా. లేకపోతే మనం ఆ మాయా పొరలన్నట్టు మీరన్నట్టు దాంతోనే చూస్తున్నాం. కానీ అది తొలగాలన్నా కూడా భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, "ఏషాం త్వంతగతం పాపం", వాళ్ళ యొక్క పాపము అంతా పూర్తిగా పోయిన తర్వాతనే ఈ భక్తియుత సేవలోకి రాగలుగుతారు ఎవరైనా సరే. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళు ఇంకా భక్తిలోకి రావట్లేరంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా వాళ్ళ యొక్క పాపం అవగతం కంప్లీట్ 100% పోలేదు అని అర్థం. సో, అది మాతాజీ. మనము డాక్టర్‌ని కన్సల్ట్ అయినట్టు మనం ఏం చేయాలంటే, మన మైండ్‌ని ఇట్లా కన్సల్టింగ్ కాకుండా, మనము డివోటీస్‌ని కన్సల్ట్ అయ్యి తెలుసుకోవాలి. గురువుని కన్సల్ట్ అయ్యి ప్రభుజీ. ఇంకొక చిన్న క్వశ్చన్ లాస్ట్ అడగమంటారా ప్రభుజీ? అడగండి మాతాజీ. ఏ ప్రశ్న ఇంకో చిన్నది ప్రభుజీ. ఇప్పుడు ఈయన కృష్ణ అది ఈ ఈశ్వరుడి భక్తుడు ఉన్నాడు కదా ప్రభుజీ, బాణాసురుడు. ఆయన వల్ల ఒక ఇది పొందాడు కదా, మంచి బలవంతుడు అయ్యాడు. అయితే ఆయనతోటే నాకు యుద్ధం చేయాలంటే నేను చెయ్యను అనేసానంటే కృష్ణుడితో చేస్తారు కదా ప్రభుజీ. అప్పుడు ఆ సంవాదంలో ఏమంటారంటే, అంటే ఆయన అన్ని ఓడిస్తారు, అన్ని 1000 హ్యాండ్స్ తోటి చేస్తారు కదా ప్రభుజీ. ఆయన అన్ని చేసేసిన తర్వాత ఆయన నా భక్తుడు కృష్ణ, ఆయన రక్షించు అని అంటున్నప్పుడు, ఆ సంవాదంలో చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు పరమాత్ముడు కృష్ణ, ప్రేమితుడు, ఈశ్వరుడు అనేసి అని అన్నారు. ఆయన సంబోధించారు. నిన్ను విపరీత స్వభావం కలిగిన ఇంద్రియార్థాల కొరకు పరిత్యజించి మానవుడు అమృతముని విడిచి విషపానం చేసిన వాడు అవుతాడన్నారు. మళ్ళీ ఇక్కడ ఏమంటారు ప్రభుజీ? నా ప్రియతమ ఆత్ముడవు, ఈశ్వరుడవు, నేను నీకు నేను బ్రహ్మ అందరం దేవతలము, అందరం కూడా హృదయపూర్వకంగా శరణుచొచ్చిన వాళ్ళం అంటే ఈయన కింద అసిస్టెంట్ అని చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు ఈ భౌతిక లోకంలో ఇప్పుడు మేము మొన్నటిదాకా ఏ పూజలతో చేశామో, ఈశ్వరుడు ఆలయం అంటే ఆయన మాకు అంతవరకు ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు, విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి అని తెలుసు ప్రభుజీ. నాకు ఇక్కడ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది ప్రభుజీ. ఒక్కసారి మీరు ఎలా తీసుకుని చెప్పండి. ఎస్ మాతాజీ. సో మీరు ఇప్పుడు చెప్పిన బాణాసుర కథలో అక్కడ భగవంతుడే, అంటే ఈశ్వరుడు అంటే శివుడు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు కదా, మేమందరం మీకు శరణుజొచ్చిన డివోటీసే అని చెప్పేసి అంశలమని. సో ఇప్పుడు కృష్ణ భగవాని భక్తి తెలియనప్పుడు మనం చేసేటి కొన్ని చేస్తున్నాం. ఎందుకు? మన యొక్క తాతలు అలా చేశారు, మన యొక్క తల్లిదండ్రులు అలా చేశారు, కొందరు చెప్పారు కాబట్టి అలా చేశాం మనం. అది కూడా ఓకే, తప్పేం కాదు అది. కానీ మనము ఈ భాగవతం చదివిన తర్వాత మనము ఈ భగవద్గీతలో, భాగవతంలో ఈ విధంగా చెప్పారు అని మనం ఫాలో అయితే తప్పేమీ లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు చిన్న చిన్నగా వీధిలో నేర్చుకుంటున్నారు మోటార్ సైకిల్ నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వీధిలో ఏమి రూల్స్ ఫాలో కారు ఫస్ట్, రైట్? మీరు ఏం చేస్తారు? ఫస్ట్ కూర్చొని గేర్ ఎక్కడ, స్టాండ్ ఎలా తీయాలి, బండి బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఏ గేర్లో వేస్తే ఎలా వెళ్తుంది, ఎక్కడైనా బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్కి వెళ్ళి మళ్ళీ రావాలి, అవన్నీ నేర్చుకుంటారు ఒక గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో మీరు ఏంటి, లెఫ్ట్కి వెళ్తున్నారా, రైట్కి వెళ్తున్నారా, రూల్స్ ఏముండవు. మీరు ఏంటి ముందు నేర్చుకోవాలి, బండి నేర్చుకోవాలి, రైట్? అలాగే ఈత నేర్చుకోవాలి, అట్లా ఉంటుంది.
సో నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? లైసెన్స్ ఎగ్జామ్ పోయినప్పుడు అప్పుడు ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఉండి ఆ రూల్స్ ఉంటుంది. అవి ఫాలో కావాలి. అప్పుడు లైసెన్స్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఏంటి, మీరు ఇంతకుముందు భక్తి ఏదో విధంగా అలా చేస్తున్నారు. కానీ ఇప్పుడేంటి, మీరు ఓ శ్రద్ధగా కూర్చొని మీరు భగవద్గీత శ్లోక బై శ్లోక నేర్చుకొని ఈ భగవద్గీతలో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను ఫస్ట్ టైం. ఆ! ఈ కృష్ణ కాన్షియస్ రాకముందు నేను వినాయకుడికి పూజ చేసేవాడిని. ఆ! అందరు దేవుళ్ళ గుడిలోకి వెళ్ళేవాడిని. రకరకాలుగా ఉన్నాయి గానీ నాకు ఆన్సర్స్ తెలీదు. పూర్తిగా ఆన్సర్స్ తెలీదు. వీళ్ళు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు నాకు ఓహ్! ఇది ఈ విధంగా ఉందా? మరి నేను టెంపుల్‌కెళ్తే ఈ పూజారులందరూ ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ క్వెషన్ అలా వచ్చింది నాకు. ఓకే. నేను గుడిలోకెళ్తే వీళ్ళు అందరి పూజలు చేస్తున్నారు. మరి వాళ్ళెందుకు చెప్పలేదంటే ముందు వాళ్ళకే తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళే గదా మీకు చెప్పగలిగేది. వాళ్ళు కూడా ఇంకా ఆ యొక్క యోగం వాళ్ళకి రాలేదు. సాత్విక జీవితమే. వాళ్ళు కూడా ఈ భక్తిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా ఏంటి వాళ్ళు, ఓకే. ఈ పూజ చేస్తే ఈ రూ. 500 ఏంటి టికెటు మీకు ఈ వ్రతం చేస్తాం. రూ. 1000 టికెట్ ఇస్తే ఈ వ్రతం చేస్తాం. ఇవన్నీ ఏంటి? పుణ్యకార్యాలు. ఈ పుణ్యకార్యాలలో ఏమవుతుంది? ప్రోగ్రెస్ ఉంటుంది. మీరు స్వర్గానికి వెళ్తారు. కానీ తర్వాతేంటి? అన్ని సుఖాలుంటాయి. కానీ తర్వాతేంటి? మళ్ళీ ఆహ్, స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలో, మళ్ళీ భూలోకంలో జన్మించాలి. సో, ఆహ్, ఇట్లా మనకు క్లియర్‌గా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలీదది. అదొక ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే నేను షైవైట్. ఓకే. నేను షైవైట్ అని గట్టిగా ఇలా కూర్చున్నారనుకోండి, మనకు 'దక్ష యజ్ఞం' ఎపిసోడ్‌లో శివ సైడ్ కొందరుంటారు. ఓన్లీ శివ సైడ్ వాళ్ళందరూ. కొందరు విష్ణు సైడ్, ఓన్లీ విష్ణు సైడ్ వీళ్ళు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ దక్ష వచ్చేసి శివుడిని దూషిస్తాడు. చాలా దూషించేసేసి ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ నందీశ్వరుడికి బాగా కోపం వస్తుంది. ఆయన చూస్తాడనమాట. శివుడిని దూషించినప్పుడు కొందరు బ్రాహ్మణులు అక్కడ నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరికి శాపం పెడతాడు. మీరందరూ పాషండీస్ అయిపోతారని చెప్పేసి. మీరందరూ ఏమవుతారు? మీరందరూ ఎవరైతే శివుని దూషణ విని మీరు సంతోషపడ్డారో వాళ్ళందరూ కూడా మీరు జన్మ మృత్యు చిక్కుబడిలో ఉంటారు. ఆ! మీరు ఇవన్నీ పూజలు చేస్తాం అనుకుంటున్నారు కానీ, మీరు ఫ్రూటివ్ యాక్టివిటీస్‌కి మీరేంటి స్వర్గలోకంకి వెళ్ళడానికి పుణ్యకార్యాల మీదనే ఎక్కువుంటుంది మీకు అని శాపమేస్తాడు. ఈ శాపం ద్వారా మీకేంటి అసలు జీవిత రహస్యం ఎప్పుడు తెలీదు మీకు. ఈ పుణ్యకార్యాలు చేసుకుంటూ ఇంకో జన్మెత్తుతూ మళ్ళీ పుణ్యాలు చేస్తూ, పాపాలు చేస్తూ ఈ చక్రంలోనే ఉండిపోతారు. అదొక శాపం ఇచ్చాడు. అలా శాపమైన భృగుముని, అలా శాపం ఎందుకిస్తున్నావు అని చెప్పి భృగుముని ఎవరైతే శివుడి సైడ్ ఉండి వీళ్ళని ద్వేషిస్తున్నారో విష్ణు వాళ్ళని, వైష్ణవులని, వాళ్ళకి ఎలా దృష్టించాడు? వాళ్ళందరూ పాషండీస్ అయిపోతారు. ఏథీస్ట్స్. దేవుడి మీద నమ్మకమే పోతుంది వాళ్ళకి. రకరకాల మత్తు పదార్థాలు తీసుకొని, రకరకాల మాంసాహారం తిని, ఆహ్, కొన్ని గాంజా ఇవన్నీ తాగుతూ, ఆ మత్తు పదార్థాలలో లాస్ట్‌కి వాళ్ళు భక్తికి దూరం అయిపోతారు. అసలు వాళ్ళకి భక్తి దగ్గరలో కూడా రారు వాళ్ళు. సో, ఈ 2 శాపాలు ఇప్పటికి కూడా వర్క్ అవుతున్నాయి. ఆ శాపాలకు అతీతంగా ఉండాలంటే న్యూట్రల్‌గా ఉండాలి. సీ మనం శివుడిని ద్వేషించకూడదు. శివుడు ఎవరు? భగవంతుని యొక్క గుణావతారంలో ఒకటి. సో, భగవంతుని యొక్క గుణావతారంలో ఒకటైన శివుడిని మనం ఎలా ద్వేషిస్తాం? శివుడు ప్రతి విషయంలో మన పార్ట్ ఆఫ్ భక్తిలో ఉన్నాడు. మీరు గోలోక వృందావన్‌కెళ్తే ధామ్‌ని రక్షించే అధిపతి ఎవరు? శివుడు. రైట్. రాసస్థలిని రక్షించేదెవరు? శివుడు. రైట్. ఇప్పుడు బ్రహ్మ ఎవరు? మనము బర్సానాకు వెళ్తే ఆ పెద్ద గుట్ట ఉంది కదా! అదంతా బ్రహ్మనే. ప్రతి ఒక్క డివోటీ నా పైన వాళ్ళ పాదాలు పెట్టి వెళ్ళాలి ఆయన కోరిక ఆయనది. అలా వచ్చాడనమాట. సో, శివుడు కూడా ప్రతి చిన్న చిన్న సేవ తీసుకుంటాడు ప్రతి టైంలో. ఎప్పుడు ఏ చిన్న సేవ అయినా గూడా. ఆ తర్వాత ఆహ్, ఆయన విషాన్ని తాగాడు. విషం తాగితేనే గదా మనందరం బ్రతికుంది. లేదంటే మనందరం అసలు బ్రతికే ఉండేవాళ్ళం కాదు. కాబట్టి శివుడిని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు. వ్యతిరేకంగా గూడా చూడకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇండిపెండెంట్‌గా కూడా చూడకూడదు. ఇప్పుడు ఎవరైతే శివ సెట్, మేము శైవైట్స్, మాకు వైష్ణవులు నచ్చరు అన్న వాళ్ళకి శాపాలుంటాయి. మేమందరం వైష్ణవులం. మేము శివుడు నచ్చడు మాకు.
అని ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా శాపాలు వర్తిస్తాయి. సో మనం ఎలా చూడాలి? ఇదంతా భగవంతుని సృష్టి. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఓకే. పాలు తోడు వేస్తే పెరుగు ఎలా అవుతుందో, పాలు విష్ణువు, తోడు వేసిన తర్వాత పెరుగైన శివుడు. మళ్ళీ పెరుగు పాలు కావు. కానీ ఈ 2 ఒకదాని నుంచే వచ్చాయి అని బ్రహ్మ సంహితలో మనకు చెప్పారు. క్షీరం యథాదది మహి విశేష యోగాత్ ఆ శ్లోకంలో. సో ఎప్పుడు కూడా మనము వేరే దేవతలను కానీ చిన్నపుచ్చకూడదు, తక్కువ చూడకూడదు. అట్లా అని వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళే అన్నిటికి ఇస్తారు, మోక్షం కూడా వాళ్ళే ఇస్తారు అనడం కూడా లేదు. సో శాస్త్రంలో ఇవన్నీ తీసుకొని మనం పరిగణలోకి తీసుకొని ఈ విధంగా ఎవరైనా భక్తి చేస్తే అప్పుడు వాళ్ళకి సంపూర్ణంగా భక్తి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం శివకి పూజ చేయకపోయినా కూడా శివుడు మనతో బాగా సంతోషంగా ఉంటాడు. శివుడికి డైరెక్ట్గా డివోటీస్ శివుడి భక్తుడిని అని పూజ చేసే వాళ్ళకంటే కూడా విష్ణు భక్తులు ఎవరుంటారో శివుడికి ఇంకా ఎక్కువ ప్రీతి వాళ్ళంటే. ఇప్పుడు ఈయన ఆమ్, జడభారత్ జడభారత్ స్టోరీలో ఏంటి అని భరత్ మహారాజు తర్వాత జింక అయ్యాడు. నెక్స్ట్ 3వ లైఫ్లో మళ్ళీ జడభారత్ అయ్యాడు. ఆ జడభారత్ తెలుసు ఈ డాకూస్ అందరూ ఏం చేస్తున్నారు, బందిపోట్లు ఆయన తీసుకెళ్లి చంపడానికి ట్రై చేస్తున్నారు. ఒక ఖడ్గం తీసుకొని ఇంకా ఆయనకు ఇంకా ఇట్లా నరుకుతున్నారు. అప్పటికీ తెలుసు ఆయనకి నన్ను చంపేస్తున్నారని. అయినా కూడా కృష్ణ మీద మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు డైరెక్ట్గా ఆ కాళీమాత వచ్చేస్తుంది, ఆ విగ్రహం నుంచి వచ్చేసి వాళ్ళందరినీ చంపేస్తుంది. ఆయన కాళీమాత భక్తుడు కాదు, కృష్ణ భక్తుడు. అయినా కాళీమాత రక్షించింది. ప్రచేతాస్. సో ఈ ప్రచేతాస్ వచ్చినప్పుడు వాళ్ళేంటి, శివుడికి పూజ చేస్తారు. శివుడు వస్తాడు, రుద్రగీత అవన్నీ చెప్తారు. అవన్నీ తర్వాత మీరు విష్ణు పూజ చేయండి అని శివుడు డైరెక్ట్గా వాళ్ళకి చెప్తాడు. సో అట్లా శివుడు కూడా చూస్తాడు ఎవరికి. రావణాసురుడు ఎవరి భక్తుడు? శివుడి భక్తుడు, శివుడి భక్తుడు. రైట్. కానీ రావణాసురుడిని చంపేటప్పుడు మరి శివుడు ఎందుకు వచ్చి రక్షించలేదు? బాణాసురుడిని వచ్చినప్పుడు శివుడు ఎందుకు వచ్చి రక్షించలేదు? సో ఇవన్నీ వీళ్ళందరూ వేరు వ్యక్తులు కాదు. విష్ణు శివుడు వాళ్ళందరూ కలిసే చేస్తారు ఏ పని చేసినా కూడా. ఆ? వాళ్ళందరూ ఒక సోర్స్ నుంచే వస్తున్నారు, అది మనం గ్రహించాలి. ఎస్, అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది, మేము చాలాసార్లు నుంచి మా ఫ్యామిలీ ట్రెడిషన్లో ఇలా నచ్చుతున్నాయి, ఇలా నడుస్తుంది అంటే ఎస్ చేయండి. మీరు ఫ్యామిలీ ట్రెడిషన్లో ఏమేమి చేస్తున్నారో అవన్నీ చేయొచ్చు. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అది శ్రీమద్ భాగవతంలో చెప్పారు, మనం సృష్టించింది కాదది. కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం ఏతే చాంస కళాపుంస. ఆ శ్లోకం ద్వారా మనకి ఈ విషయం తెలిసింది. అరే మళ్ళీ కృష్ణ భగవానుడే ఇక్కడ చెప్తున్నాడు కదా, మత్త పరతరం నాణ్యత్. మత్త అంటే నేను, నాకంటే పరతరం నాకంటే ఎక్కువ, నా అన్యత్ ఇంకెవ్వరూ లేరు. ఈ విషయం చెప్పింది ఓన్లీ కృష్ణనే చెప్పాడు, ఇంకెవ్వరు చెప్పలేదు. వేరే దేవుళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఓన్లీ కృష్ణ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. క్లియర్గా చెప్పాడు అక్కడ, అన్ని ధర్మాలు వదిలేయండి, నన్ను ఒక్కడిని శరణు కోరండి. అప్పుడు చెప్పొచ్చు కదా, మీరు ఈ దేవుడిని శరణు కోరండి, ఈ దేవుడిని శరణు కోరండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా నేను వాళ్ళకు అవగతం అవుతాను. సపోజ్ వాళ్ళు వినాయకుడి ద్వారా పూజ చేస్తున్నారు అనుకోండి, ఇంకా మనకు వస్తుంది 7వ చాప్టర్లో. ఆ వినాయకుడి మీద భక్తి ఇచ్చేది కృష్ణనే. వాళ్ళ కోరిక వినాయకుడిని కోరుతున్నారా? ఆ కోరిక తీర్చడానికి వినాయకుడికి ఆ కోరిక తీర్చే బలం ఇచ్చేది, ఆ కోరిక తీర్చేది కూడా కృష్ణ భగవానుడే వినాయకుడి ద్వారా ఇస్తున్నాడు. అక్కడ ఇంకోటి చెప్పాడు, ఇది యాక్చువల్లీ తప్పు. సో మీరు ఎవరన్నా అట్లా పూజ చేస్తే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కూడా నేనే ఇస్తున్నాను అంటున్నాడు కృష్ణ. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇది జ్ఞానం. ఈ రోజున మనం అజ్ఞానంలో ఉన్నాము, ఇది తెలుసుకున్న తర్వాత మనం జ్ఞానంలోకి వెళ్ళొచ్చు. వెళ్ళి మనం ఈ కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళాలి. కానీ కాన్సెప్ట్ తీసుకోలేరు కొందరు, ఈ కాన్సెప్ట్ కూడా తీసుకోలేరు. శాస్త్రంలో క్లియర్గా ఉంది. ఆ? ఇప్పుడు పాస్ట్ టైమ్స్ అన్ని చూస్తుంటే క్లియర్గా ఉన్నాయి, అయినా కూడా కొందరు తీసుకోలేరు. అట్లా చేయకూడదు. సో మనము ఈ కాన్సెప్ట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి భక్తిలో. ప్రభుజీ ఇక్కడ ఈశ్వరుడివి అనేసి ఎందుకు సంబోధించారు ప్రభుజీ? ఇప్పుడు మామూలుగా ఈశ్వరుడు అంటే శివుడు అని అనుకోవాలా ప్రభుజీ మామూలుగా? నో మాతాజీ, ఈశ్వరుడు అంటే సాంస్క్రిట్ మీనింగ్ ఏంటంటే ఈశ్వరుడు అంటే కంట్రోలర్.
కంట్రోల్. ఓకే. ఇప్పుడు మీ కిచెన్లో మీ ఉమ్. ఇంట్లో కిచెన్లో ఈశ్వరుడు ఎవరు? మీరు. వంటగదిలో ఓహో. ఈశ్వరుడు ఎవరు? మీరు. మీ ఫ్యామిలీలో ఈశ్వరుడు ఎవరు? మీ హస్బెండ్. ఉమ్. స్కూల్కి వెళ్ళారా? ప్రిన్సిపల్ కూడా ఈశ్వరుడే. ఒక స్టేట్కి వెళ్ళారు, చీఫ్ మినిస్టర్ ఆయనే ఈశ్వరుడు. ఒక కంట్రీకి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ ఆయనే ఈశ్వరుడు. ఈ చిన్న ఈశ్వరుల్లో పెద్ద ఈశ్వరులు, పెద్ద ఈశ్వరులు, పరమ ఈశ్వర్, ఉమ్. ఈశ్వర పరమ కృష్ణ. కర్మకృష్ణ. అంటే ఈశ్వరుల్లో పరమ కృష్ణ, అందరికంటే ఎక్కువ కృష్ణ, సచ్చిదానంద విగ్రహ. మళ్ళీ అక్కడ ఇంకొక కాన్సెప్ట్ మనకి లేదు, కానీ కొందరు ఏమంటారు, భగవంతుడు నిరాకారవాది, ఆయనకు రూపం లేదు. ఉమ్. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆయన విగ్రహం ఏంటి? సచ్చిదానంద విగ్రహం. ఆయనకు రూపం ఉంది. ఉమ్. వీళ్ళు ఎట్లా దూషిస్తున్నారంటే భగవంతుడిని, ఎలా తయారైపోయారంటే ఈ కలియుగంలో భగవంతుడికి రూపం లేదని చెప్పేసి. వాళ్ళు రోజు డిఫరెంట్ వెరైటీస్ భోజనం చేస్తారు, రోజు డిఫరెంట్ కలర్స్ దుస్తులు వేసుకుంటారు, రోజు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తిరుగుతూ చూస్తుంటారు, అన్ని రకాల రకాలు కావాలి. కానీ భగవంతుని దగ్గరికి వచ్చాక రూపం లేదంటారు. భగవంతుడి రూపం ఎంత సౌందర్యంగా ఉంటుంది. సో అట్లా చేయడం కూడా యాక్చువల్గా భగవంతుని దూషణ అవుతుంది, ఈ మాయావాద ఫిలాసఫీస్ ఇవన్నీ. సో అట్లా. కానీ మనం ప్రశ్న ఒకటి అడిగి అది తెలుసుకున్న తర్వాత మనం కూడా చేంజ్ అయ్యి మూవ్ కావాలి. ఎందుకంటే మనం సేకరించాము ఆల్రెడీ. మీకు కావాలంటే ప్రూఫ్ శ్లోకాలన్నీ ఆ, ఇస్తాము. దాన్ని తీసుకొని మనము మూవ్ ఆన్ అయిపోవాలి. రైట్. ఇంకా దాంట్లోనే అలాగే ఉంటే ఏమవుతుందంటే మనకి ఈ శాపాలు వర్తిస్తాయి. ఏది? ఆమ్, నందీశ్వర శాపం ప్లస్ భృగుముని శాపం. మీకు ఇంకో కథ చెప్తాను యాక్చువల్లీ. సో ఒకసారి అందరి దేవతలకు కూడా డౌట్ వచ్చింది, ఇది ఎవరు గొప్ప? బ్రహ్మ గొప్పనా, శివుడు గొప్పనా, విష్ణుమూర్తి గొప్పనా? ఉం? సో దీంట్లో టెస్ట్ పెట్టడానికి అందరూ భృగుమునిని ఎన్నుకుంటారు. భృగుముని, నువ్వు టెస్ట్ చేయి వీళ్ళ ముగ్గురిని. భృగుముని ముందుకు వస్తాడు. ముందుకు వచ్చేసి, సరే నేను టెస్ట్ చేస్తాను ఎవరు గొప్ప అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుందని. సో ఈ భృగుముని ఎవరు? బ్రహ్మ యొక్క పుత్రుడు. సో ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. తండ్రి బ్రహ్మ అక్కడికి వెళ్ళి అట్లా నిలబడతాడు అంతే. సో యూజువల్గా బ్రహ్మ ఏంటి, కొడుకుని చూడగానే సంతోషంగా ఇట్లా నవ్వుతాడు, చిరునవ్వు నవ్వేసి. ఆయన వెళ్ళి దండవత్ ప్రణామం చేయడు, ప్రణామం తండ్రి అని చెప్పడు, ఏమి చెప్పడు. అక్కడ వెళ్ళి జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం అంతే. తండ్రికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వడు. వచ్చి అలాగే చూస్తూ ఉంటే ఆయన కోపం వచ్చేస్తుంది బాగా. కోపం వచ్చేసేసి వస్తాడు, ఇంకా నువ్వు ఇంత రెస్పెక్ట్ లేకుండా ఇట్లా ఉన్నావు అని చెప్పేసి. సో అప్పుడు ఆయన కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ శివుడి దగ్గరికి వెళ్తాడు. సో శివుడు ఎవరు? బ్రహ్మ యొక్క నుదుటి నుంచి బ్రహ్మ కోపం వచ్చినప్పుడు శివుడు వస్తాడు కదా. సో వీళ్ళిద్దరు బ్రదర్స్, శివుడును భృగుముని, సేమ్ బ్రహ్మ నుంచి ఉద్భవించారు కాబట్టి. సో ఆయన దగ్గరికి వెళ్ళినాక, ఓ తమ్ముడు వచ్చాడు కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా శివుడు వచ్చేసి కౌగిలించుకోవడానికి దగ్గరికి వస్తుంటాడు. అప్పుడు ఆయన దూషణ చేస్తాడు. ఏయ్, నువ్వు అక్కడ ఆగు. నువ్వేంటి, ఈ ఈ బోన్స్ ఏంటి నీ బాడీ మొత్తంలో? అన్ని ఎముకలు వేసుకున్నావు, తర్వాత బూడిదంతా పోసుకున్నావు, పాములతో ఉన్నావు, ఆ, ఆ, అని చాలా దూషణ చేస్తాడనమాట. దూషణ చేయగానే ఇమ్మీడియట్గా చాలా కోపం వచ్చేసి ఆయన త్రిశూలతో చంపడానికి రెడీగా అవుతాడు. అప్పుడు ఇమ్మీడియట్గా పార్వతీదేవి వచ్చేసి, లేదు ఆయన బ్రాహ్మణుడు, ఇప్పుడు ఆయన సంహరించకూడదు, ఆయన బ్రాహ్మణుడు, మళ్ళీ మీ తమ్ముడు అని గుర్తు చేస్తుంది. సో అక్కడ ఈయన కోపం వచ్చింది, ఆయన కోపం వచ్చింది. మూడో టెస్ట్, డైరెక్ట్గా పాలసముద్రంలో ఉన్న భగవంతుని దగ్గరికి వెళ్తాడు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి. అసలు చెప్పడం కాదు, మాట లేదు, ఏది లేదు, డైరెక్ట్గా వెళ్ళి భగవంతుడు ఆయన శయనించి ఉంటాడు ఆదిశేషు మీద. శయనించి ఉండి లక్ష్మీదేవి ఆయన యొక్క పాదాలని మసాజ్ చేస్తూ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఛాతి మీద తంతాడు గట్టిగా. అప్పుడు ఇమ్మీడియట్గా విష్ణుమూర్తి లేచి, ఓ భృగుముని, మీరు ఎప్పుడొచ్చారు? నేను అసలు మిమ్మల్ని వచ్చింది నేను గమనించలేదు. ఆ, నా ఛాతి చాలా గట్టిగా ఉందేమో, మీ యొక్క పాదం నా యొక్క ఛాతి తగిలినప్పుడు మీ పాదానికి ఏమన్నా ప్రాబ్లం అయిందేమో అని చెప్పి ఆయన పాదాన్ని మసాజ్ చేస్తూ ఉంటాడు భగవంతుడు, అంత చిరునవ్వు మాటలతో. మీరు బ్రాహ్మణులు, మీరు చెప్తే నేను ఇమీడియట్గా వచ్చేవాడిని కదా, మీకు ఇంత శ్రమ ఇచ్చాను. ఉమ్, నా నా యొక్క
ఛాతీ ఎంతో బలంగా ఉంది, మీకు ఏమన్నా మీకు నొప్పి అయిందేమో అని చెప్పేసి. సో చూడండి అది ఎంత పెద్ద, ఎవరన్నా వచ్చేసి మన ఇంట్లో డైరెక్ట్‌గా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు డైరెక్ట్‌గా వచ్చేసి భర్త చెస్ట్ మీద ఎవరైనా తన్నారనుకోండి, ఎలా ఉంటుంది రెస్పాన్స్ ఎవరిదైనా? భగవంతుడు ఎలా రెస్పాండ్ చేశాడు? అప్పుడు డిక్లేర్ చేశాడు అందరిలో. విష్ణుమూర్తి దేవాది దేవుడని. ఎందుకు? బ్రహ్మకు కోపం వచ్చింది, శివుడికి కోపం వచ్చింది. అయితే శివుడు కూడా త్రికాలజ్ఞ. ఆయన అన్నీ తెలుసు. ముందు జరగబోయేది, జరిగింది అన్నీ తెలుసు. కానీ ఆయన కూడా ఈ లీలలో ఎందుకు పాల్గొన్నాడంటే, భగవంతుడు దేవాది దేవుడుగా అందరికీ తెలియాలి అని ఆయన కూడా కోపం కంట్రోల్ చేసుకోగలుగుతాడు ఆయనే. కానీ కోపంగా చూపిచ్చాడు. ఎందుకు? దేవాది దేవుడు విష్ణు అని చెప్పేసి. సో ఇట్లాంటి టెస్ట్‌లు ఆల్రెడీ మన దేవలోకంలోనే పెట్టారు ఇట్లాంటి టెస్ట్‌లన్నీ. సో మళ్ళీ మనము ప్రత్యేకంగా ఇంకొక టెస్ట్ పెట్టి ఇవన్నీ చదువుకునే లైఫ్ స్పాన్ మనకు లేదు. అంత ఇంటెలిజెన్స్ మనకు లేదు. గురువు ఇచ్చింది తీసేసుకొని మనం వెళ్ళిపోవాలనమాట. సో ఈ కథ ద్వారా ఇవన్నీ. అయితే మీరు చూస్తే లక్ష్మీదేవి కోపం రావచ్చు కదా! లక్ష్మీదేవి శాపం పెట్టొచ్చు కదా! నువ్వు నా నా భర్తను నారాయణుని ఛాతీని నువ్వు తంతావా అని చెప్పేసి కోపం పెట్టొచ్చు కదా! అలాగే పార్వతి ఆహ్, ఆయన పేరేం లేదు, వృత్రాసుర్ ఎపిసోడ్‌లో ఆహ్, చిత్రకేతు, మహారాజు చిత్రకేతు నవ్వినప్పుడు పార్వతీదేవి శాపం పెట్టేస్తుంది. నువ్వు నువ్వు రాక్షసుడు అయిపోతావు అని చెప్పేసి. జస్ట్ నవ్వినందుకు శివుడి మీద. సో ఏకంగా ఆయనను తన్నాడు డైరెక్ట్‌గా. సో ఈయన ఫస్ట్ వెళ్ళి ఏం అపరాధం చేశాడు? ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వలేదు బ్రహ్మకి. రెస్పెక్ట్ ఇవ్వకున్నా బ్రహ్మకు కోపం వచ్చింది. దూషణ. దూషణ ఓకే. అట్‌లీస్ట్ బాడీలో ఏమి చేయలేదు కదా! సో వాక్కు ద్వారా చేశాడు. శివుడికి కోపం చూపిచ్చాడు. కానీ శారీరకంగా తన్నినప్పుడు కూడా విష్ణుమూర్తి ఏ రకమైన కోపం చూపించలేదక్కడ. ఆయన యొక్క శాంతి స్వభావం అలాగే ఉంది. సో అందుకని అట్లా టెస్ట్ పెట్టి అవన్నీ నిరూపించారనమాట. ప్రభుజీ అది పురాణాలలో చెప్తారు కదా ప్రభుజీ, భృగు మహర్షి విష్ణువు ఛాతి మీద తన్నిన తర్వాత లక్ష్మీదేవి కోపగించుకొని ఆమె భూలోకానికి వచ్చేసేసి ఉండిపోతే ఆమెను ఎత్తుక్కుంటూ వచ్చాను వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ అవతారం తీసుకున్నారు అనేది నిజమే అంటారా ప్రభుజీ? అలా కదా? ఒక పాస్ట్ టైం ఉంది కానీ భృగుమునిని ఏమనలేదు కదా ఆమె. ఏమనలేదు, ఆమె అలిగి వెళ్ళిపోద్ది. రైట్. సో ఆమెకు ఆ పవర్ ఉంది. లక్ష్మీదేవికి పవర్ ఉంది. శాపం పెట్టే పవర్ ఉంది. అన్నీ ఉన్నాయి. అట్లా. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. మహేష్ పాలక్ ప్రభు ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ గుర్తు చేశారు ప్రభుజీ మాకు. ఈ కథ చెప్పి కథ ద్వారా భగవంతుని గొప్పతనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో. థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ. ఇవన్నీ మనకు శాస్త్రాలలో ఇవన్నీ ఉన్నాయి. అయితే మనము ఎప్పుడు కూడా ఈ సైడ్స్ తీసుకోకూడదు. సైడ్స్ తీసుకోవద్దు. అట్లాగని చిన్న చూపు చూడకూడదు దేవతలను కూడా. దేవతలు కూడా భగవంతుని యొక్క భుజాలు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయాలు. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఎస్ ప్రభు. ప్రభు ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు దేవి దేవతల పూజలు చేసినప్పుడు కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారా? అంటే ప్రభుజీ ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలలో ఎవరన్నా ఒకరు కానీ అట్లా సీరియస్గా భక్తిలో ఉంటే మనం వాళ్ళని వదిలేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు చేయనియండి. మనం పార్టిసిపేట్ చేయాలా అంటే మీరు ఈ భక్తిలోకి వచ్చేసి నేను కృష్ణాకి ఆఫర్ చేయకుండా నేను తినను అని చెప్పేసి చెప్పండి. కృష్ణాకు ఆఫర్ చేసి మళ్ళీ వాళ్ళకు ఆ దేవతలకు నైవేద్యం పెట్టి తీసుకోవచ్చు. ఫస్ట్ కృష్ణాకు ఆఫర్ చేయండి. అట్లా ఒప్పుకుంటే ఇట్లా వాళ్ళు. మనం పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళని మనము నివారించవలసిన అవసరం లేదు అంటున్నాను నేను. నివారించినా కొందరు ఆగరు. కొన్నిసార్లు మనకు ఆ పవర్ కూడా ఉండదు. కొందరు నివారించే పవర్. అంటే ఇప్పుడు మనము కృష్ణకు ఆఫర్ చేస్తాం కదా ప్రభు, వాళ్ళు మిగతా దేవి దేవతలకు శివునికి గణేశునికి అయ్యప్ప స్వామి ఇటువంటి వాటిలా కానీ చేస్తా అంటారు కదా.
ఇప్పుడు మీరు చేసింది మేము తీసుకోవచ్చు, మీరు చేసింది మీరు తీసుకోకూడదు అని కొంచెం మధ్యలో నాకు ఆర్గ్యుమెంట్స్ అయితే అంటే కదా ఐసి చాలా. అప్పుడు మీరు చూపెట్టండి. ఉమ్. చెప్పండి బ్రో. ఈ శాస్త్రంలో ఆ, ఈ శాస్త్రంలో మీరు ఇవన్నీ చూపించవచ్చు ఆధారాలు. చూపించేసి పాస్ట్ టైమ్స్ చెప్పండి. చెప్పి వాళ్ళు తీసుకోగలిగితే పర్వాలేదు. లేదా వాళ్ళది వాళ్ళు మీరు ఒకటి చెప్పండి ముందు కృష్ణాకి ఆఫర్ చేసి మీరు మీ పూజలు చేసుకోండి అని. అట్లా వినలేదనుకోండి, ఆ రోజు మీ ప్రసాదం మీరు తీసుకోండి టెంపుల్కి వెళ్ళి, టెంపుల్ ప్రసాదం. అంటే ఇప్పుడు మరి చెప్పండి ప్రభు. అమ్మకు వీళ్ళ అంటే కూడా వాళ్ళు రమ్మంటారు. సపోజ్ ఎడారం ఉంది కదా bro. చెప్పండి ప్రభు, నాకు అర్థం కాలే. అంటే వాళ్ళు రమ్మంటారు, ఎస్ రమ్మంటారు. మీరు అంటే నేను నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరికి? తల్లిదండ్రులు ప్లస్ భార్యాభర్తలు, కొడుకులు, ఇంట్లో ఒక ఫ్యామిలీలో నేను చెప్పేది. రైట్. వాళ్ళకు ఓకే ఓకే. రైట్. ఇప్పుడు సపోజ్ బయట వాళ్ళు అనుకోండి. బయట వాళ్ళు అంటే చుట్టాలు, వాళ్ళకు చుట్టాలు ఫ్రెండ్స్. చుట్టాలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మార్చేసి ఫ్రెండ్స్ డివోటీ టెంపుల్లో 100 మంది ఫ్యామిలీస్ ఉంటారు మీకు. అందరు టెంపుల్ ఫ్రెండ్స్తో వెళ్ళండి ఎటుపోయినా. ఆ ఫ్రెండ్ సర్కిల్ అనుకోవద్దు. సో వాళ్ళకు కూడా చెప్పండి, ఇట్లా నేను ఓన్లీ కృష్ణ ప్రసాదం తింటాను, నేను కృష్ణ డివోటీని, కృష్ణ ప్రసాదం తప్ప నేను వేరే తీసుకోను అని చెప్పేసి. సో అట్లా వాళ్ళు ఒప్పుకొని మీకు కూడా అదే విధంగా ఏమైనా చేసి పెడితే, ఆనియన్ గార్లిక్ లేకుండా వెజిటేరియన్ ఫుడ్ ఏమైనా పెడితే, వాళ్ళు ఆనర్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ పార్టీస్కి వెళ్ళి మీరు వాళ్ళు పెరగన్నము ఏదో ఒకటి తీసుకొని మీరు రావచ్చు. అట్లా కూడా చేయట్లేరు అంటే అనుకో. ఇప్పుడు వాళ్ళు అంటే ప్రభు వాళ్ళు కూడా కృష్ణునికి ఆఫర్ చేసి ఇస్తే మనం తీసుకోవచ్చు కదా. కృష్ణ తినే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కృష్ణ భగవానికి ఫోటోకి దగ్గర పెట్టి మనకు ఆఫర్ చేసి ఇస్తే మనం తీసుకోవచ్చా ప్రభు? ఎస్, అది వెజిటేరియన్ ఫుడ్, ఆనియన్ గార్లిక్ మష్రూమ్స్ లేకుండా ఉంటే వాళ్ళు పెట్టేస్తే తీసుకోవచ్చు. అది అది ప్రసాదం కింద అవుతుంది. ఎస్, మనం అంటే తులసి వేసి ఆఫర్ చేస్తాం కదా, వాళ్ళు అట్లా కాకుండా మామూలుగా పెట్టి ఇచ్చినా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఎక్సెప్షన్ కదా, రోజు చేయట్లేదు కదా, అట్లా ఎప్పుడో ఒకప్పుడు పర్వాలేదు. ఓకే ఓకే అట్లా ఓకే. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో ఆనియన్ గార్లిక్ ఉండకూడదు. యా, మేము ఎట్లాగో నాన్ వెజిటేరియన్ తింటాము, కృష్ణ పటం ముందర నాన్ వెజ్ పెట్టి మీకు ఆఫర్ చేసి మీరు పెడతాం, మీరు కూడా తినండి అంటే అట్లా తినకూడదు. సో ఎస్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ ఆనియన్ గార్లిక్. అందులో ఎల్లిగడ్డ లేకుండా చేసింది వాళ్ళు కృష్ణ భగవానికి ఆఫర్ చేసిస్తే తీసుకోవచ్చు ఎవరైనా సరే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఆనియన్ గార్లిక్ కూడా అంటే నాన్ వెజ్ తో ఈక్వల్ ప్రభుజీ తీసుకుంటే పొరపాటున? ఎస్ మాతాజీ, ఇంకా డేంజర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆనియన్ గార్లిక్ ఒక పాస్ టైం ఉంది. రైట్. ఆనియన్ గార్లిక్ ఇది ఎల్లిపాయ అనేది భగవంతుడి సృష్టిలో లేదు ఇది. సో ఒకసారి ఏమైందంటే ఒక ఋషి యజ్ఞం చేశాడనమాట. యజ్ఞం చేసిన తర్వాత వాళ్ళు ఆ యజ్ఞం సక్సెస్ఫుల్ అయిందా కాదా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఒక బలి ఇస్తారు, ఏదైనా ఒక ఓల్డ్ జంతువుని. సో ఓల్డ్ జంతువుని బలి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ జంతువు యొక్క ఆత్మ ఒక మనిషి రూపంగా కానీ ఒక గంధర్వుడిగా కానీ అట్లా జంతువు కంటే హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అంటే యజ్ఞం చేశారు, ఒక ఓల్డ్ ముసలి జంతువుని తీసుకొచ్చి ఆహుతి ఇచ్చారు, ఆ యజ్ఞం టెస్ట్ చేశారు, ఆ జంతువుకి ఇంకో హయ్యర్ లైఫ్ వచ్చేసింది, ఆ జంతువు ఓకే ఇప్పుడు సేఫ్. కానీ ఆ జంతువు చంపిన జంతువు ఏం చేస్తారంటే ఆ యజ్ఞంలో వేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడికి ఒక మాంసం ముద్ద ఒక సైడ్ పడుతుంది, ఎముకలు ఒక సైడ్ పడతాయి, రక్తం ఒక సైడ్ పడుతుంది అనమాట. అప్పుడు ఆ తెల్లారి కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏం మొలిచాయి, ఎక్కడైతే మాంసం ముద్ద పడిందో అక్కడి నుంచి ఉల్లిగడ్డ మొలిచిందనమాట. అందుకే మీరు ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఆ యొక్క షేప్ ఎలా ఉంటుంది, మాంసం లాగా ఉంటుంది. ఎముకలు ఎక్కడ పడ్డాయో ఆ ఎముకలు అక్కడి నుంచి ఎల్లిపాయ మొలిచింది.
ఎక్కడైతే రక్తం పడిందో అక్కడి నుంచి మసూర్ దాల్ పప్పు ఎర్రగా ఉంటుంది చూడండి ఆ పప్పు ఇవి మొలిచాయన్నమాట. కాబట్టి ఈ 3 ఏది తిన్నా సరే ఆవు మాంసం తిన్నట్టు యాక్చువల్ ఆనియన్ తింటే, ఆవు ఎముకలు తిన్నట్టు ఎల్లిపాయ తింటే, ప్లస్ ఎక్కడైతే రక్తం పడిందో అక్కడ అది తింటే మసూర్ దాల్ మైసూర్ పప్పు అంటారు కదా ఎర్రది, అది తింటే యాక్చువల్గా ఆవు యొక్క నెత్తురు తాగినట్టు అనమాట. సో అందుకని ఇవి అవాయిడ్ చేయాలి మనం. తెలియదు ప్రభుజీ, ఇప్పుడే ప్రభుజీ తెలిసింది. మైసూర్ పప్పు తినద్దా ప్రభుజీ? ఈ విషయం మాకు ఇంతవరకు తెలియదు. తెలియదు తినకూడదు మాతాజీ, డివోటీస్ తినకూడదు. Yeah. థ్యాంక్ యూ ప్రభుజీ, ఈ విషయం తెలియదు, ఇప్పుడే వింటున్నాం. అంటే తినొద్దు అని తెలుసు కానీ ఎందుకు కోపాలు అట్లా ఉద్రేకం పెంచుతుంది అని అట్లా తెలుసు కానీ ఈ విధంగా తెలియదు. Yes, థ్యాంక్ యూ ఇంకోటి ప్రభుజీ. ఇది శాస్త్రిక రీజన్, ఇది శాస్త్రం యొక్క రీజన్ ఎందుకు తినకూడదు అనేది. మళ్ళీ ఒకవేళ అయినా కూడా కొందరు ఏమంటారంటే ఓ దీంట్లో మెడిసిన్స్ ఉంటాయి, మీరు ఇవి తినకపోతే మీకు రోగాలు వస్తాయి, వీక్ అయిపోతారు, ఇట్లా ఇట్లా అని చెప్తుంటారు అనమాట. సో ఈ స్పెషల్లీ ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎక్కువ తింటే ఏమవుతుందంటే శారీరక కోరికలు పెరుగుతాయి బాగా. మనం శరీరం కాదు, మన ఆత్మ అనేది తెలుసుకోవడమే కష్టమవుతుంది. అది ఒకసారి చెప్పినా మళ్ళీ మళ్ళీ మనం ప్రతి వారం వినాలి, ప్రతిరోజు వినాలి. కానీ మీరు ఇటువంటి ఫుడ్ పదార్థాలు తింటే ఏమవుతుందంటే మనము ఆత్మ మన శరీరం కాదనేది చాలా ఈజీగా మర్చిపోతాం. ప్లస్ శారీరక కోరికలు కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. వీళ్ళందరూ అంటారనమాట దీంట్లో మెడిసిన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ గార్లిక్లో, ఇది హార్ట్కి మంచిది, ఒక రోజు ఒక గ్లాసు ఆల్కహాల్ తీసుకుంటే మంచిది, ఇవన్నీ చెప్తుంటారు. అవన్నీ నిజం కాదు, అవన్నీ ఊహాగానాలు, అవి మనం పట్టించుకోకూడదు. హరే కృష్ణ ప్రభు. మరి దీనిది ఇంకో స్టోరీ కూడా ఉన్నది ప్రభు వీటి మీద. అంటే ఇప్పుడు పాల సముద్రం చిలికినప్పుడు రాహుకేతులు అమృతాన్ని సేవిస్తే విష్ణుమూర్తి చక్రాన్ని వేస్తే అప్పుడు కట్ అయ్యి ఆ బ్లడ్ ను అవి మాంసం గిట్ల పడి ఇవి వెల్లుల్లి అయి ఉండొచ్చు ప్రభు, అది నేను చదవలేదు, బట్ వేరే ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. మీరు అది ఆ రెఫరెన్స్ తీసుకోండి ఎక్కడుంది అనేది, దాని ప్రకారం చూడొచ్చు మనం. ప్రభుజీ హరే కృష్ణ. మిల్ మేకర్ తినొచ్చా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ మిల్ మేకర్ ప్రభుజీ? ఎస్ మీల్ మేకర్ తినొచ్చు మాతాజీ, అది సోయా కాబట్టి తినొచ్చు. ఎస్, నో ప్రాబ్లం. మరి కొన్ని స్పీచెస్ లో విన్నాను తినొద్దు అన్నారు కదా, చెప్తున్నారు. ఏంటి మాతాజీ? కొన్ని ప్రీచెస్ లో విన్నాను ప్రభుజీ తినకూడదు అని, ప్రభుపాదులు కూడా అవాయిడ్ చేశారు అని చెప్పేసి విన్నాను. అది తినొచ్చా లేదా అని డౌట్ ఉంది. సో మాతాజీ చాక్లెట్ విషయంలో ఇలాంటిది ఉంది, బ్రెడ్ విషయంలో కూడా ఉంది. దీంట్లో కొన్ని ఫోరమ్స్ ఇంటర్నెట్లో కూడా బాగా నడుస్తున్నాయి. సో చాక్లెట్ తినొద్దు అని ప్రభుపాద ఒకసారి చెప్పారు, ఒకసారి తినొచ్చు అని చెప్పారు. సో అట్లా ఈ మీల్ మేకర్ ఇవన్నీ తినొచ్చు మాతాజీ. ప్లస్ చాక్లెట్ అది డివోటీస్ ఇష్టం. కొందరు చాలా గట్టి రూల్స్ పెట్టుకుంటారు, ఓన్లీ స్ట్రిక్ట్ రూల్స్. ఇలాంటి రూల్స్ వస్తూ పోతుంటాయి. మనకు మెయిన్ ఏంటంటే రూపగోస్వామి 64 మెయిన్ రూల్స్ చెప్పాడనమాట భక్తి రసామృత సింధులో, రైట్? దాంట్లో మెయిన్ 5 రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 5 రూల్స్ ఏంటి ఈజీగా గుర్తుంచుకోవడానికి? ABCD. ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల యొక్క సాంగత్యం. ఈ 5 పాటించాలి మనం ప్రతిరోజు. భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి మనకి. ఏదైనా ఒక భాగవతం క్లాస్ రోజు వినడం కానీ, లేదా వారానికి ఒకసారి క్లాస్ వినడం కానీ, శ్రీల ప్రభుపాద్ క్లాస్ వినడం కానీ, టెంపుల్కి వెళ్ళడము, భక్తులతో సాంగత్యం ఫస్ట్ది. B అంటే భాగవతం రీడింగ్. ప్రతిరోజు శ్రీమద్ భాగవతం చదవాలి. 1 పేజీ అయినా 2 పేజీలైనా 10 పేజీలైనా ఎంత వీలైతే అంత, లేదా భాగవతం కథ వినాలి. 3వది C అంటే చాంటింగ్. 16 రౌండ్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవాలి హరే కృష్ణ మహామంత్రం. D అంటే DT వర్షిప్, మనం విగ్రహారాధన చేయాలి ఇంట్లో. సో ఇంట్లో విగ్రహాలు ఇంకా లేకపోతే భగవంతుడి పటం పెట్టి
మీరు భగవంతుడి పూజ చేయాలి. ఐదోది వచ్చేసి అంటే ఎంటరింగ్ మథుర. సో మనం మథురలో ఉండాలి. ప్రతిరోజు మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి బృందావనేశ్వరి మన తులసి మహారాణి ఉంది కదా, బృందాదేవి తులసి మహారాణి వర్షిప్ చేయాలి ప్రతిరోజు. ఈ 5 మనం ప్రతిరోజు చేస్తే ఇవి మెయిన్ రూల్స్. ఈ 64 రూల్స్‌లో ఇది అన్నిటికంటే ముఖ్యమైనవి. ఇవి చేసిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక రకమైన రంగు వస్త్రాలు వేసుకొని టెంపుల్‌కి వెళ్ళొద్దు అంటారు. సో అట్లా అవన్నీ అవి కూడా రూల్సే, కానీ మన వెన్ను భాగం దేవుడికి ఎప్పుడు చూపించకూడదు. ఆ! ఇంకోటి విగ్రహాల ముందట మనం నిద్రపోకూడదు. ఇటువంటి రూల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రూల్సే. అవి కూడా పాటిస్తే వీలైతే పాటించొచ్చు. కానీ మన ఫోకస్ ఏంటి? ఓన్లీ రూల్సే చూడకూడదు. రైట్? మన ఫోకస్ ఏంటి? భగవంతుడి యొక్క ప్రేమ భక్తి. సో భగవంతుడిని మనము గుర్తు చేసుకుంటున్నామా? భగవంతుడిని తలుచుకుంటున్నామా? లేదా ఎవరన్నా ఈ రూల్స్ ఫాలో కాకపోతే వాళ్ళ మీద తప్పులు ఎతుకుతున్నామా? రైట్? మనం కొంచెం ఒక 5 ఇయర్స్ డివోటీ కాగానే ఎవరైనా కొత్తగా రాగానే వాళ్ళు కొంచెం ఇట్లా కాళ్ళు అటు చూపించారనుకోండి, ఇమ్మీడియట్‌గా వెళ్ళి వాళ్ళని కరెక్ట్ చేస్తున్నామా? ఆ! లేదా మనం ఈ 5 కరెక్ట్‌గా పాటిస్తున్నామా? సో ఈ పెద్ద రూల్స్, చిన్న రూల్స్. సో ఈ 5 పెద్ద రూల్స్ ఇంపార్టెంట్. ఇంకా మీల్ మేకర్ అయితే తినొచ్చు. తర్వాత చాక్లెట్ తినొచ్చు. ఎగ్ అట్లా ఉంటే తినకూడదు. అది ఒకటి చూసుకోవాలి. బట్ లేకపోతే ఇవన్నీ పర్లేదు. హరే కొన్ని కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. బ్రెడ్ తినొచ్చా ప్రభు మరి? బ్రెడ్ విషయంలో కూడా రకరకాల స్టోరీస్ ఉన్నాయి. కొందరు బ్రెడ్ తినేవాళ్ళున్నారు, కొందరు తినేవాళ్ళున్నారు. రైట్? సో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఏ దారిలో వెళ్ళినా కూడా భక్తులే మీరు. రైట్? కొన్ని బ్రెడ్‌లల్లో ఎస్పెషల్లీ కొన్ని బ్రెడ్‌లల్లో మాంసాహారంకి సంబంధించినవి వేస్తారు యూజువల్‌గా. అదొకటి చూసుకోవాలి మీరు. ఎస్పెషల్లీ ఇండియాలో అది గ్రీన్ డాట్ ఉంటది కదా, వెజిటేరియన్. అది ఉంటే మీరు తీసుకోవచ్చు. ఆ బ్రెడ్ తీసుకోవచ్చు. వెజిటేరియన్ బ్రెడ్. కొన్ని బ్రెడ్స్ అలా చేస్తున్నారు. అదొకటి మనం లేబుల్ చూసుకోవాలి. బ్రెడ్ తినొచ్చు మాతాజీ. కానీ కొందరు ప్రభుపాద్ కొటేషన్స్ చూపించి ఇది తినకూడదు అని స్ట్రిక్ట్‌గా తినకుండా ఉండేవాళ్ళు కొందరున్నారు. ఓకే. వాళ్ళు ఎక్కువనా వీళ్ళకంటే, వీళ్ళు తక్కువనా వాళ్ళకంటే, ఇట్లా మనం చెప్పలేం. భక్తి ఎవరికి ఎక్కువ ఉంటే అది ఎక్కువ. రైట్? సో ఆల్రెడీ మనకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. మాంసాహారం తినకూడదు. ఇవన్నీ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్. మళ్ళీ దాంట్లో ఇవన్నీ యాడ్ చేస్తారు కొందరు. రైట్? ఇంకా కొందరు కొన్ని రూల్స్ ఎలా యాడ్ చేస్తారంటే, కీర్తన చేసేటప్పుడు మీరు ఇలా చేయకూడదు. క్లాస్ చెప్పేటప్పుడు మీరు జయమాధవ పాడాలి. అది ఇంపార్టెంటే. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ, ఇప్పుడు క్లాస్ టైమే 45 నిమిషాలు ఉందనుకోండి. మీరు కీర్తన 10 నిమిషాలు చేస్తే మీకు ఆల్రెడీ 35 నిమిషాలు క్లాస్ అవుతుంది. ప్రశ్నలు అవి ఇవి అడగడానికి టైం ఉండదు. సో అట్లా మీరు భక్తి, మెయిన్‌లీ భక్తి. ఇంకోటి ప్రభుపాద ఆహ్, 5 కిలోమీటర్ల వరకు ఎవరు ఆకలితో వెళ్ళకూడదు టెంపుల్ చుట్టూ అని చెప్పారు. సాధ్యమైనంత వరకు మనం చేయాలి. కానీ అట్లా నిజంగా అది 100% ఫాలో చేయాలంటే టెంపుల్‌లో అందరూ కూర్చొని ఓన్లీ కుకింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇండియాలో అలాంటిది పెట్టామంటే అందరూ వచ్చి ఫ్రీగా భోజనం చేసి వెళ్ళిపోతారు. రైట్? సో అట్లా మనకు ఏది వీలైతే అది చేయొచ్చు. సో నేనైతే బ్రెడ్ తింటాను మాతాజీ. వెజిటేరియన్ బ్రెడ్. సో అట్లా మీరు తీసుకోవచ్చు. కానీ అందులో కూడా వాదన ఉంది. కొందరు తినకూడదు అంటారు. సో అట్లా అన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న రూల్స్. వీటిని మీరు ఎక్కువగా స్ట్రిక్ట్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్‌ఫాక్ట్ మీకు ఇంకో విషయం చెప్తాను. శ్రీల ప్రభుపాద ఏమన్నాడంటే, ఏకాదశి రోజు కొందరు అంటారు, ఏకాదశి రోజు మనం మొత్తం ఫాస్ట్ చేయాలా? కొందరు నిర్జలుంటారు. నీళ్ళు కూడా తాగరు వాళ్ళు. కొందరు ఓన్లీ నీళ్ళు తాగి ఉంటారు. కొందరు ఓన్లీ ఫ్రూట్స్‌తో ఉంటారు. కొందరు కీన్వా తింటారు. కొందరు 3 పూటలు తింటారు. కానీ ధాన్యం తినరు. రైట్? సో ఇట్లా అంటే ఒకసారి ప్రభుపాద ఏమన్నాడంటే, మెయిన్ దీనికంటే ఎవరైనా బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తున్నారనుకోండి ఆ రోజు సేవ చేయడానికి, ఆ రోజు వాళ్ళు ఈవెన్ అన్నం తిని కూడా వెళ్ళొచ్చు. ఏకాదశి రోజు ఏకాదశి ప్రసాదం కాకుండా మామూలు ప్రసాదం తినైనా సరే, మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళేది ఉంటే మీరు తినైనా వెళ్ళండి. ప్రచారం ముఖ్యం. ఎవరన్నా రూల్స్ ఇవన్నీ ఫాలో అయ్యి కూర్చొని దీనికంటే కూడా ప్రచారం ముఖ్యం. భక్తి ముఖ్యం. చైతన్య మహాప్రభు కూడా ఆయన శ్రీవాస అంగంలో ఈ మహాప్రకాశ లీల ఇవన్నీ చేసేటప్పుడు ఓన్లీ కొందరు డివోటీస్‌నే లోపలికి రానిచ్చేవాడు. అంత తాళం వేసేసి ఉండేవారనమాట. అయితే ఒకరోజు శ్రీవాస్ ఠాకూర్ భగవంతుడు చైతన్య మహాప్రభు డాన్స్ చేస్తూ
సడన్గా ఆగుతాడు. ఇవాళ ఎవరో కొత్త వ్యక్తి వచ్చారు ఇక్కడికి, నాకు రోజు వచ్చే సంతోషం రావట్లేదు. ఆ, ఎవరు అనర్హులైన వ్యక్తి వచ్చారు, ఎవరు వచ్చారు అని అంటే, లేదు లేదు అర్హత ఉంది, ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయన రోజు ఓన్లీ ఒక్క గ్లాస్ పాలు మాత్రమే తాగుతాడు, ఇంకేమీ చేయడు, తినడు ఆయన, ఓన్లీ ఒక గ్లాస్ పాలు, చాలా కష్టం అట్లా, ఆయన అలాగే చేస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. భగవంతుడు ఇమీడియట్ అంటాడు అతన్ని బయటికి పంపించేయండి అని. సి బాగా ఆస్టరిటీస్ చేసినంత మాత్రాన భగవంతుడు మనకు దగ్గర కాడు. ఉపవాసాలు బాగా ఉండి మనల్ని మనం టార్చర్ చేసుకుని అట్లా కూడా కాదు. ఆ ఉపవాసం యొక్క విశిష్టత ఏంటంటే, వంట చేసే టైంలో కూడా, సరుకులు కొనే టైంలో కూడా భగవంతుని ధ్యానం, భగవంతుని చాంటింగ్ చేయాలి. అట్లా ఆ లెవెల్‌లో వెళ్ళిపోతే పర్వాలేదు. ఓకే. ఎట్లాగో నేనేం తినను ఇవాళ, నేనేం పని చేయను, కూర్చుంటాను. ఆ! టీవీ సీరియల్ చూస్తారంటే ఇంక అది వేస్ట్ ఇంకా. రైట్? దాని బదులు మీరు ఏదైనా తినేసి మీరు ప్రచారానికి వెళ్ళొచ్చు. బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవకి వెళ్ళొచ్చు. సో, అట్లా. మెయిన్ థింగ్ ఏంటి? భగవంతుని మీద చింతన. భగవంతుని మీద ఎంత చింతన ఉండాలి అంటే మనం తినడం కూడా మర్చిపోవాలి. అది నిజమైన ఉపవాసం. సో, ఈ ఉపవాసాలు వీటి మీద ఎస్పెషల్లీ అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసింది లేదు. కానీ యెస్ మాతాజీ, బ్రెడ్ తినొచ్చు. యెస్. ఓకేనా మాతాజీ? ఆన్సర్ అయిందా మీ ప్రశ్న? మంజులా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? లాస్ట్ ప్రశ్న. ప్రభుజీ హరే కృష్ణ. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఏకాదశి వ్రతం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటే హ్మ్. మనము చేసి మన అంటే మనం దేన్ని ఆశించి చేయం, కానీ దేవుడి ప్రీత్యర్థమే చేస్తాం. కానీ ఒక్కొక్కసారి అంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు భక్తిలోకి రావాలని చెప్పి ఈ ఏకాదశి వ్రత ఫలితము ఆయనకి ఇచ్చేసి ఆయన భక్తి మార్గంలోకి తీసుకురమ్మని ప్రే చేయవచ్చా ప్రభుజీ? చేయొచ్చు మాతాజీ. దాంట్లో తప్పేం లేదు. దాంట్లో ఏంటంటే మీకు కూడా వాళ్ళ మీద జాలి ఉంది, కంపాషన్ ఉంది. అది అటువంటి గుణం ఉండాలి యాక్చువల్లీ. రైట్? ఒక ఒక చమత్కారమైన విషయం చెప్తాను మీకు. హిజ్ హోలీనెస్ ఇంద్రద్యుమ్న స్వామి మహారాజ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు మహారాజ్ నాకు కొంచెం బ్లెస్సింగ్ ఇవ్వండి అన్నాడు. అప్పుడు మహారాజు ఎలా బ్లెస్ చేశాడంటే, ఆ మహారాజు ఎవరంటే కొన్ని వేల మందికి దీక్ష ఇచ్చాడు. ప్రపంచం వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాడు. సాధు సంఘ ఇవన్నీ క్రియేట్ చేసి అందరి భక్తులని చాలా ప్రేరేపించి ఎంతో పెద్ద మహారాజు. ప్రభుపాద శిష్యులలో ప్రముఖుడు, ముఖ్యమైన డిసైపుల్. సో, ఈ ఈ ఈ భక్తుడు ఈ ఈ బ్లెస్సింగ్ ఇవ్వమనగానే మహారాజు ఎలా బ్లెస్ చేశాడంటే, నేను మొత్తం నా లైఫ్‌లో చేసిన భక్తి మొత్తం భగవంతుడు నీకిచ్చేయాలి. నా భక్తి అంతా నీకొచ్చేసేయాలి అని చెప్పి ఇస్తాడు. అతను ఇంక ఇట్లా అనిపోయి, అయ్యో! మహారాజ్ మీరింత పెద్ద వరం ఇస్తున్నారు నాకు. నేనెలా తట్టుకోగలుగుతాను అంటే, భక్తిలో 1 - 1 0 కాదు. 1 - 1 కూడా 1 1 + 1 కూడా 1 రైట్? సో, భక్తిలో యాక్చువల్లీ మనం ఎక్కువ ఎంత వరకు ఇస్తామో మనది మనకుంటుంది కూడా. మనకుంటుంది, వాళ్ళకి కూడా వస్తుంది. సో, మనదేమీ తరగదు యాక్చువల్లీ భక్తిలో. మనం ఎంత ఎవరికి ఇచ్చినా కూడా తరగదు. యాక్చువల్లీ వేరే వాళ్ళకి మనం భక్తికి మనము అందజేస్తున్నామంటే అది యాక్చువల్లీ మంచి క్వాలిటీ. దాంట్లో మన యొక్క కరుణా హృదయం ఉంది అని అర్థం. యెస్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో, ఈరోజు ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.